బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. శ్రీకృష్ణ పరమాత్మునికి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు సాంఖ్యయోగంలోన శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోన నిన్న మనం 44 శ్లోకం వరకు చెప్పుకున్నాం. నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మ ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారు. 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మ గురించి వివరించారు. నిష్కామ కర్మ అంటే ఏంటి, నిష్కామ కర్మని ఎందుకు ఆచరించాలి, నిష్కామ కర్మ ఆచరించడం వలన కలిగే ప్రయోజనం ఏంటి, ఇక్కడ లాభాలు కాదు ప్రయోజనం ఏంటి, ఒక జీవుడు ఒక సాధకుడు ఎందుకు నిష్కామ కర్మలో ఉండాలి, దాని యొక్క ఆంతర్యం ఏంటి, తర్వాత నిష్కామ కర్మ ఎలా సాధించుకోవచ్చు, నిష్కామ కర్మని మనం చేయడంలో ఆచరించడంలోన మనం ఎలా సఫలీకృతం అవ్వచ్చు, సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఓకే, అంటే అనుకుంటాం, ఇప్పుడు విన్న ప్రతిదీ కూడా చెయ్యాలి, చేస్తే బాగుంది అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒకసారి గుర్తొస్తుంది, ఒకసారి మర్చిపోతాం. దాన్ని ఎలా చేయాలి, ఇలాగ ఈ 4 విషయాలు కూడా ఈ 39 నుంచి 53 ఈ శ్లోకాల్లోన మనకి అందించారు. అన్ని కూడా విభజించి విడదీసి మన లోపల ఒక విషయం చెప్తుంటే మనలోన ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానాన్ని మనం అడగక ముందే అందిస్తారు. అది భగవద్గీతలోని మ్యాజిక్. ఒక విషయాన్ని విన్నప్పుడు అలా కుదురుతుందా, ఇది సాధ్యమేనా, ఇది కుదిరేనా, ఇలాగ రకరకాల డౌట్లు వస్తాయి. ఈ డౌట్ వచ్చి మన లోపల ఇంకా డౌట్ పూర్తిగా రాకముందే మనకి సమాధానం దొరుకుతుంది అనమాట. అంత చక్కగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోన అంచెలంచెలుగా ఈ విషయాలు అనేవి తెలియజేయబడ్డాయి. ఓకే, సో నిన్న మనము 41లోనే ఏం చూసాము, నిశ్చయాత్మక బుద్ధి గురించి చూసాం కదా. నిశ్చయాత్మక బుద్ధి ఉంటేనే కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము సాధించగలము. ఎవరికైతే నిశ్చయాత్మక బుద్ధి ఉంటుందో వాళ్ళు నిష్కామ కర్మయోగాన్ని సాధించగలరు. ఎందుకంటే భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతములుగా నుండును. అంటే భోగాన్ని ఆశించేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చంచలంగా, డిస్టర్బ్డ్ గా, మంకీ మైండ్ అంటాం కదా, రకరకాల సంసిద్ధాలు సంశయాలు వీటితో తచ్చాడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఒక సాధకుడికి భక్తిలో ఉన్నా, ధ్యానంలో ఉన్నా, జ్ఞానంలో ఉన్నా, నమ్మకంలో ఉన్నా కూడా వాడి స్థితికి తగ్గట్టుగా కీర్తి కాంతం కనకం అంటే భోగాలు ఇవ్వబడతాయి. ఇది సృష్టి యొక్క నియమం. సాధన యొక్క ఫలితం ఇవ్వాలి, ఇది సృష్టి యొక్క నియమం. సో ఒక సాధకుడు అది ఎందులోనే ఏ స్థితిలోనైనా ఉన్ని, భక్తిలో ఉన్ని, ధ్యానంలో ఉన్ని, జ్ఞానంలో ఉన్ని, ఎందులోనైనా ఉన్నాయి, అతనికి అందించాల్సింది ఇస్తారు, అందించబడుతుంది. అయితే ఎప్పుడైతే మనకి కీర్తి కాంతం కనకం వస్తాయో, కీర్తి కాంతం కనకం అంటే ఏంటి, మనం అనుకున్నది జరగడం, మనం కోరుకుని అవ్వడం, లేదంటే మనకి నలుగురిలో మనకి పేరు ప్రఖ్యాతులు రావడం, గుర్తింపు,
పేరు ప్రఖ్యాతులు అంటే గుర్తింపు. ఓ ఈవిడ ధ్యాని, ఈవిడ ధ్యానం చెప్తుంది, లేదంటే ఇంకోటి, ఈవిడ భక్తురాగులు, ఈవిడ ఇలాగా ఏంటది ధ్యా భక్తిలో ఉంటది, ఎంత పెద్ద భక్తురాలు, ఇలాగ రకరకాలుగా గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు వచ్చింది కదా అని ఆ భోగానికి మనం కనెక్ట్ అయిపోయి ఎల్లకాలము కావాలనుకున్నాము మోహంలో పడిపోతాం. 2 రకాలుగా తీసుకుంటాం. భోగాసక్తులు అంటే భోగాన్ని ఆశించేవారు భోగం వచ్చినప్పుడు ఇంకా కావాలి అనుకుంటే మోహంలో పడిపోతాం. లేదు, వచ్చింది, ఎందుకు వచ్చింది, సాధనా ఫలితంగా వచ్చింది, ఓకేనబ్బా వచ్చింది, అనుభవించాము, పొందాము, పక్కన పెట్టాము. గుర్తించారా? ఓహో, అంటే నా బాధ్యత పెరిగింది, నలుగురు గుర్తించారు, ధ్యానిగా గుర్తించారు, ఒక భక్తురాలుగా గుర్తించారు, లేదంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తించారంటే నేను ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అంటే దాని మీద నాకు బాధ్యత పెరిగింది అనే కోణంలో అర్థం చేసుకొని దాన్ని పక్కన పెట్టగలగడం ఒక ఒక విభాగం. ఓకే, ఇదొక కోణం, ఇదొక కోణం. ఏ కోణంలో తీసుకుంటాము? ఎప్పుడైతే మనం భోగం వస్తే అనుభవించి వదిలేస్తాము, స్థితప్రజ్ఞలో ఉంటుంది. అంటే దాన్ని జ్ఞానం వైపు మళ్ళిస్తాం. అంటే నా బాధ్యత పెరిగింది, నలుగురికి చెప్పాను, ఓకే, అంటే వీళ్ళకి నచ్చింది, అంటే నేను ఇంకో 10 మందికి చెప్పాలా. దాన్ని బాధ్యత వైపు, లెర్నింగ్ వైపు ఎప్పుడైతే తిప్పుతామో మనం భోగంలోన ఇరుక్కుపోము. వచ్చిన భోగం పట్ల ఆసక్తితో ఉన్నాము అంటే అక్కడే ఆగిపోతాది మన ప్రయాణం. ఆ విషయాన్ని ఇక్కడ 42, 43, 44 ఈ నాలుగిట్లోన ఈ 3 శ్లోకాల్లో కలిపి చెప్పారు చూడండి. వివేకహీనులైన జనులను ప్రాపంచిక భోగములు ఎందే తనమొల్కనవుతారు. అంటే వచ్చిన ఈ భోగాలని ఇవే సర్వస్వం, ఇవే శాశ్వతం అనుకొని అక్కడే ఆగిపోతారు. వారు కర్మఫలములను ప్రశంసించు వేద వాక్కుల యొక్క బాహ్యార్థములు ఎందే ప్రీతి వహింతురు. నేను చేసిన కర్మల యొక్క ఫలితం ఇది, నేను చేసిన పుణ్యం యొక్క ఫలితము, నేను చేసిన పూజ యొక్క ఫలితము, నేను చేసిన దానం యొక్క ఫలితము, నేను చేసిన త్యాగం యొక్క ఫలితము అని పొంగిపోయి ఉబ్బి తబ్బిప్పైపోయి అక్కడే ఆగిపోతారు. వాటి అంతరార్థముల జోలికి పోనే పోరు. దాని ఆంతర్యం ఏంటి, ఈ భోగం నాకు ఎందుకు వచ్చింది, నాకేం నేర్పిస్తుంది, నన్ను ఇంకా ఎటువైపు మళ్ళిస్తుంది, నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చనే రానివ్వరు, ఆ క్వశ్చన్ లోకే వెళ్ళరు అని చెప్తూ స్వర్గమునకు మించినదేదియూ లేదనియు అదే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. ఇదే స్వర్గము, ఇదే సర్వస్వము, ఈ భోగాలే సర్వస్వము సమస్తము అనే భావనతో అక్కడ ఆగిపోతారు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించి ప్రీతిని గూర్చి ఇచ్చకపు పలుకును పలికెదరు. మనం ఇచ్చేస్తే అదొస్తది, మనం ఈ దానం చేస్తే, ఈ సేవ చేస్తే అదొస్తది, ఇదొస్తది, అలా వస్తది, ఇలా వస్తది, ఈ పూజ చేస్తే ఇది వస్తది, ఆ పూజ చేస్తే అదొస్తది, ఇలాగ ఎవరైతే ఏమేం చెప్తుంటారో ఆ ఇచ్చుకపు మాటలు, ఆ గొప్పల మాటలకి కనెక్ట్ అయిపోయి అక్కడే ఆగిపోతాము. మన ప్రయాణం ఆగిపోతుంది. అంటే ఆ జన్మకు అక్కడ ఆగిపోతాము, మాయలో పడిపోతాము. ఇంకా ఇచ్చపు మాటల ఇచ్చులో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞాన బుద్ధుల భగవంతుడి లక్ష్యముగా గల సమాధి అందు స్థిరముగా ఉండవు. ఏ సమాధి స్థితికి అయితే చేరాలనుకున్నామో, ఏ పరమాత్మ స్థితికి అయితే చేరాలనుకున్నామో, ఆత్మ యొక్క ఉన్నతి కోసం అయితే మనం ముఖ్య గమ్యం ఏంటి, ఆత్మ యొక్క ఉన్నతి. దానికోసం మనం ప్రయాణం మొదలు పెట్టాం కదా. కానీ ఎప్పుడైతే ఇవి వచ్చాయో ఇక్కడ ఆగిపోయాము, నేను పొందుతున్నాను, నాకు అందుతున్నాయి, నా కర్మలు తొలగిపోయాయి, నాకు అన్ని ప్రాప్తిస్తున్నాయి, నాకు అన్ని దొరుకుతున్నాయి అని ఇక్కడ ఆగిపోయామా, ఆత్మజ్ఞానం అనేది చొక్కెదురవుతుంది. ఆత్మజ్ఞానానికి చొక్కెదురవుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళలేము, భోగాల దగ్గర ఆగిపోతాము. చాలా మంది ఇక్కడ పడిపోతారండి, చాలా మంది. అందుకే కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్తున్నారు, వేదాల యొక్క సారం ఇదే. పైన భోగాలు అందిస్తాయి, నువ్వు సాధన మొదలుపెట్టిన కొత్తల్లో భోగాలు వస్తాయి, కానీ ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా. వేదాలు పైన ఉపనిషత్తులు ఇవన్నీ, ఫస్ట్ ఉపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఇంకా వేదాంగాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వేదాంగాల్లో ఆ జ్ఞానం అనేది నిక్షిప్తమై ఉంటది. పూజా విధానాలు ఎక్సెట్రా అంటే ఫస్ట్ ఏం చెప్తారండి, ఇలా కదా నేర్పిస్తారు, తర్వాత కదా వర్డ్స్ నేర్పిస్తారు, తర్వాత కదా సెంటెన్స్లు నేర్పిస్తారు, తర్వాత కదా పారాగ్రాఫ్లు స్టోరీలు నేర్పిస్తారు. అదే విధంగా పైన అక్షరాలే ఉంటాయి.
లోపలికి వెళ్తే కదా పూర్తి జ్ఞానం అందేది. అక్కడే ఆగిపోతున్నారు, అందుకని ముందుకి వెళ్ళలేకపోతున్నారు. పైన అందే భోగాల దగ్గర ఆగిపోవడం వలన ఆత్మ యొక్క పరిణామం అనేది మళ్ళీ వాయిదా వేయబడుతుంది రాబోయే జన్మలకి. ఇంకొక ప్రమాదం ఏంటి? ఈ ఆశిస్తూ 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 ఏమవుతాము? నాకు ఇవ్వాలి, నేను సేవ చేస్తున్నాను, నాకు ఇవ్వాలి, నేను పొంది తీరాలి, నేను ఇంత చేస్తే నాకు ఇవ్వరా అనే అధికారం వస్తుంది. అంటే నిష్కామ కర్మ పోయి సకామ కర్మలోకి వచ్చేస్తాము, ఫలితాన్ని ఆశించి పని చేయడంలోకి వచ్చేస్తాము. అంటే అక్కడ సాధన పోయి మళ్ళీ భౌతికం వచ్చింది, అంటే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము. పాత కర్మల్ని క్లియర్ చేయడానికే కదా ఈ సేవా మార్గంలోకి వచ్చింది. పాత కర్మ అట్టాగుంచి కొత్త కర్మలో ఇరుక్కుంటాము. అందుకని నిష్కామ కర్మ చెయ్యాలి, సకామ కర్మ ప్రమాదకరం అనే జ్ఞానాన్ని మనకి ఈ 4 శ్లోకాల్లో అందించారు. చెప్తూ ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. 45 చూడండి. 45లోన ఓ అర్జున, వేదములు సత్వ రజస్ తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనల గూర్చియు ప్రతిపాదించును. వేదాల్లో భోగాలు వస్తాయా రావా, పొందాలంటే ఏం చేయాలి, ఆ భోగాల గురించి చెప్తాయి, దాని పొందే మార్గాలు చెప్తాయి. నీవు ఆ భోగముల ఎడల వాటిని సాధనల అందును ఆసక్తిని త్యజింపుము. భోగాలు వాటి మీద ఆసక్తి రెండింటినీ వదిలేసాయి. ఎవరికైనా దక్కుతాయి, అవి ఎవరికైనా వస్తాయి. ఓకే వచ్చాయా, పక్కన పెట్టు, పొందు, ఆ క్షణానికి పొందు, పక్కన పెట్టేసాయి, ఆ క్షణానికి పొందు, పక్కన పెట్టేసాయి. ఇలాగా ఉండు. ఎందుకు అంటే హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. హర్షము శోకము, ఆనందము దుఃఖము, ఈ ద్వంద్వాలకు, ఈ ఆపోజిట్స్ కి, వ్యతిరేకతలకు అతీతంగా ఉండు. సుఖం వచ్చిందా ఎంజాయ్ చేయి, దుఃఖం వచ్చిందా దాన్ని కూడా ఎంజాయ్ చేయి, యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే దాని వెనక కారణం ఉంది. కార్యకారణ సంబంధం లేకుండా ఏమీ జరగదు. సంతోషాన్ని ఇస్తే సుఖం పొందుతాం, బాధనిస్తే దుఃఖం పొందుతాం. ఇందులో తేడా ఏం లేదు కదా. ఈ లెక్క పర్ఫెక్ట్ కదా ఎవరికైనా సరే. నువ్వు రాజవు, బంటవు, దేవుడవు, మనిషివు, ఏదవు, సంతోషం ఇస్తే సుఖం పొందుతాం, దుఃఖం ఇస్తే దుఃఖం పొందుతాం, బాధనిస్తే దుఃఖం పొందుతాం. ఈ లెక్క ఎప్పుడు పక్కా. సో ఆ లెక్క ప్రకారం అది జరుగుతుంది కాబట్టి రెండింటినీ యాక్సెప్ట్ చేయి, రెండింటి పట్ల సమభావంతో ఉండు అని చెప్తూ, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. పరమాత్మ యందు స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమల కొరకై ఆరాట పడవద్దు, అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము. కీ పాయింట్ అది, అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము. ఇది కీ పాయింట్. ఏంటంటే 0 స్టేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే 0 స్టేజ్ లో ఉంటామో ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమైన అవగాహన జరిగిద్ది. ఏ జ్ఞానం అయితే పొందాలనుకుంటున్నామో అది ప్రతి ఒక్కడి దగ్గర నుంచి వస్తుంది, పొందుతాం, అందుతుంది. ఎందుకంటే పరమాత్మ ఎక్కడో లేరండి, మనతోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన పక్కన ఉన్నారు, మనలోనున్నారు, మన బయట ఉన్నారు, అన్ని దిక్కుల్లోనూ ఉన్నారు, అన్ని రూపాల్లోనూ ఉన్నారు. అవునా కాదా? మనకి ఆత్మతత్వం గురించి చెప్పినప్పుడు పరమాత్మ అంతటా నిండి ఉన్నారు అని చెప్పారా లేదా? అంటే ఏంటి అర్థం? ప్రతి మనిషి కూడా పరమాత్మ యొక్క రూపమే. ప్రతి మనిషిలోనూ కూడా ఈ మానవ శరీరం దాల్చిన ప్రతి ఒక్కడు 7 శరీరాల కలయిక. అంటే ప్రతి ఒక్కడిలోనూ నిర్వాణమయ కోసం ఉంటుంది. ఆ నిర్వాణమయం కోసం ఒకసారి యాక్టివేట్ అవుతుంది, ఒకసారి డియాక్టివేట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంటాము, డిస్కనెక్ట్ అవుతుంటాము. ఆ కనెక్ట్ అయిన క్షణం వాడి నుంచి నాకు ఏదైనా సందేశం వస్తుంది. వాడు ఎవడు అనేది పక్కన పెట్టండి, వాడు అందరూ కూడా, ఒక కుక్క కావచ్చు, ఒక పిల్లి కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఒక పని మనిషి కావచ్చు, ఒక రోడ్డు క్లీన్ చేసే ఒక క్లీనర్ స్వీపర్ కావచ్చు, మనకంట తక్కువ స్థాయి వాడు కావచ్చు, మనకంటే ఎక్కువ స్థాయి వాడు కావచ్చు. వాడి నుంచి నువ్వు ఎలా జ్ఞానం పొందగలవు? 0 స్టేజ్ లో ఉంటే. అంటే లోపల 0, బయట మౌనం, అంతరంలోన 0లో ఉండాలి అని చెప్తున్నారు. 46 అది ఎలా సాధ్యం? 0 స్టేజ్ అంటే ఏంటి? ఇప్పుడు 0 స్టేజ్ లో ఉండడం వల్ల చూడండి ఏమన్నారు, అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము. నీ అంతఃకరణం ఎప్పుడూ కూడా నీ వశంలో ఉండాలి. ఆలోచనల్లోనో, సరికాని విధానంలోనో, లేదంటే వాడట్టా వీడిట్టా అనే గోలలోనో, లేదంటే
24 గంటలు నాకు సమస్య వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నాకు అదైపోయింది, నాకు ఇదైపోయిందనే ఈ బాధల్లోనూ రకరకాల గోలల్లోనూ ఉండకుండా అంతఃకరణం ఎప్పుడు మన వశంలో ఉండాలి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉండాలి. అలాగా ఉన్నవాడికి ఏమవుద్దంట 46 చూడండి. అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహా జలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనము. పరమాత్మ ప్రాప్తి నంది పరమానందము అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. అంటే అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి, అంటే చుట్టుపక్కల మంచి నీరు, అంటే చుట్టూ ఒక మంచి ప్లేస్ లో ఉన్నాము, మన చుట్టుపక్కల కూడా మంచి నీరు ఉన్న జలాశయాలు ఉన్నాయి. అన్ని అంటే కనుచూపు మేర చేతికి అందే దూరంలో మంచి క్లీన్ వాటర్ ఉన్న ఒక వాటర్ బాడీ ఉంది. ఉన్నప్పుడు ఎక్కడో చిటారు కొమ్మలో ఎక్కడో దూరంగా ఉన్న ఒక చిన్న సెలయేరు చిన్న పాయ కోసం పరితపిస్తాడా? ఆ పాయ నుంచి వచ్చే వాటర్ కోసం పరితపిస్తాడా? పరితపించడు కదా. అసలు వాటి వైపు చూడడు కదా. అదే విధంగా ఎవరిలోనైతే ఎవరైతే జీరో స్టేజ్ లో ఉంటారో, అంటే సమాధి స్థితి, తనలో ఉన్న ఆలోచన పరంపరని జీరో చేసి 100% ఈ మొమెంట్ లో లివ్ చేయగలరు, బతకగలరు. తను ఏం చేస్తున్నామో దాని మీదే మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఆ పని మీదే లయమై ఉంటారో వాడికి అందరి నుంచి జ్ఞానం అందుతుంది. ప్రతి ఒక్కడు కూడా ఒక జలాశయమే, అంటే పరమాత్మ అందరిలో ఉన్నారు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే అనుకుందాం, గొడవ అవుతుంది, లేదంటే తగువ అవుతుంది, ఏదో ఒకటి వరుసగా 10 మాటలు అంటా ఉంటారు. ఆ 10 మాటలు అనేటప్పుడు మనం నిజంగా శ్రద్ధ పెడితే, అంటే ఆ ఆ మాటలు మనల్ని తిడుతూనో, మనల్ని నిందిస్తూనో, మనల్ని విమర్శిస్తూనే అంటున్నారు. ఓకే, విమర్శతోనే అంటున్నారు. అంటున్నప్పుడు అన్నా నన్ను అంటావా అని భావోద్వేగానికి గురయ్యామా, పోయింది జీరో స్టేజ్. అలాగా కాకుండా ఈ మాట వస్తోంది, ఈ మాట ద్వారా ఈ వ్యక్తి ఈ ఈ పరిస్థితి ద్వారా పరమాత్మ నాకేమైనా సందేశం ఇస్తున్నారా అని మనం ఆ మాట మీద దృష్టి పెట్టామే అనుకోండి, ఏదో ఒక క్షణంలో పరమాత్మతో కనెక్ట్ అవుతారు. 7th బాడీ నిర్వాణమయ కోసం కనెక్ట్ అవుతుంటది, డిస్కనెక్ట్ అవుతుంటది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి 7 శరీరాలు ఉంటాయి. అందులో నిర్వాణమయ కోసం 7వ శరీరము, అది పరమాత్మ స్థితి. పరమాత్మ స్థితికి ఒక్కానొక క్షణంలో వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు సడన్ గా మనకు ఒక డైలాగ్ వస్తుంది. ఏ నువ్వు వక్తవ్వాలనుకుంటున్నావా? నువ్వు జ్ఞానివి అయిపోయాననుకుంటున్నావా? ఇలా ఏదో ఒక పాయింట్ వస్తది. ఆ పాయింట్ వచ్చినప్పుడు సడన్ గా మనకు ఒక స్పార్క్ వస్తది అనమాట, స్ట్రైక్ అవుతుంది. ఈ మాట నాది, ఈ మాట పరమాత్మ ఈ వ్యక్తి ద్వారా నాకు అందిస్తున్నారు అంటే చెక్ చేసుకో. అక్కడ ఆ అహం పెరిగిందనో, ఆ గుణం లేచిందనో, అది వ్యక్తం అయ్యిందనో అక్కడ మనకి సందేశం వస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి కూడా జ్ఞానం అందుకోవచ్చు. ఎప్పుడు? ప్రతి ఒక్కరిలోన పరమాత్మని చూడగలిగినప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది? నిష్కామ కర్మ చేసినప్పుడు. నేను నా దగ్గరకు ఒక పని వచ్చింది, చేశాను, అయిపోయింది, వదిలేసా. ఇంత సింపుల్ గా మనం ఉండగలిగితే మనం ఎవ్రీ మినిట్ జీరో స్టేజ్ లోకి వెళ్తుంటాం. పని చేస్తుంటాం, క్లోజ్ చేసేస్తాం. ఇంకా దాని యొక్క ఫలితము అది అయ్యిందా, ఇలాగ అయ్యిందా, ఇవన్నిటి వలన, ఈ రకరకాల ఆలోచనల వల్ల ఈ మైండ్ లోన ఈ యూనివర్స్ నుంచి మెసేజెస్ తీసుకునే డోర్ అనేది లాక్ అయిపోతుంది ఆలోచనల వలన. ఆలోచన రహిత స్థితే జీరో స్టేజ్. జాగృత అవస్థలో జీరో స్టేజ్. జాగృత అవస్థలో జీరోలో ఉండగలగడం. ఎప్పుడైతే అలా ఉంటామో ప్రతి ఒక్కడిలోని ఆ పరమాత్మ స్థితిని చూడగలుగుతాం. ఎప్పుడైతే చూడగలుగుతామో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సందేశం తీసుకుంటాము. శత్రువుని కూడా ఆ స్టేజ్ లో చూడగలగడం. శత్రువు దగ్గర నుంచి వచ్చే సందేశం అతి విలువైనదిగా ఉంటుంది, అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. అంటే ఎవరో ఒకరి ద్వారానే నాకు జ్ఞానం అందుతుంది, ఎవరో ఒక వ్యక్తి ద్వారానే నేను పొందగలను, లేదంటే ఒక సోర్స్ నుంచి నాకు జ్ఞానం అందుతుంది అనుకోవడం పిల్ల కాలవలు. చూడండి ఇక్కడ ఏమన్నారు,
చిన్న చిన్న జలాశయముల వల్ల కలిగే ప్రయోజనము. అవన్నీ చిన్న చిన్న జలాశయములు. కేవలం వాళ్ళే ఇవ్వగలరు అనుకోవడం మూర్ఖత్వం. పెద్ద జలాశయం ఏంటది? పరమాత్మ. ఆయన ఎక్కడున్నారు? అన్ని రూపాలలోనూ ఉన్నారు. మన చుట్టూ నిండి నిమిడీకృతమై ఉన్నారు. అందరిలోనూ ఉన్నారు. అంటే నువ్వు అందరితో కనెక్ట్ అవ్వు. ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపాన్ని గ్రహించగలిగినప్పుడు ప్రతి ఒక్కడి దగ్గర నుంచి సందేశం వస్తుంది. సందేశం ఇవ్వబడతది. జ్ఞానం అందించబడతది. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి ఎందెందు వెతికినా అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పారా లేదా? ఆ చిన్న బాలుడికి అర్థమైంది. చక్రి అన్నింటా ఉన్నారు. మనం ఇప్పుడు అర్థం చేసుకో, ఆచరణలో పెడదాం. ప్రతి ఒక్కడిని అలా చూడగలుగుదాం. ఓకే, నెక్స్ట్ ఇది అర్థం. శత్రువు నుంచి కూడా పరమాత్మ సందేశం ఇస్తారు, సంకేతాలు ఇస్తారు. శత్రువు నేర్పించినన్ని పాఠాలు ఎవడు నేర్పించడు. ఎందుకంటే వాడి శత్రుగర్భంలో వచ్చాడు, మన వల్ల బాధలో ఉన్నాడు. మనం పెట్టిన బాధ మనకి తిరిగి చూపిస్తాడు. మనకు ఒక ట్రయల్ రేస్ చూపిస్తాడు, నువ్వు నాకు ఇంత బాధ పెట్టావు అని. ఆ బాధ నుంచి ఎంత జ్ఞానం పొందొచ్చండి. అందుకే వంశీసారు కర్మలు చూసుకోండి, కర్మలు చూసుకోండి, కర్మలు చూసుకోండి, కర్మలు చూసుకోండి అనడానికి కారణం ఏంటి? మన దుష్కర్మల నుంచి నేర్చుకున్నంత జ్ఞానం మనం ఇంకెక్కడ నేర్చుకోలేం. మాక్సిమం అందులోంచి నేర్చుకోగలం. అందుకే దుష్కర్మల్ని చూసుకోవాలి, కర్మ ధ్యానం చెయ్యాలి, దుష్కర్మ చూపించమని అడగాలి, ఖచ్చితంగా అడిగి తీరాలి. నెక్స్ట్ 47. ఇది ముఖ్యమైన, అతి ముఖ్యమైన శ్లోకము. కర్మ సిద్ధాంతాన్ని అణువణువున నింపుకున్న శ్లోకం ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే స్తంగోస్త్వ కర్మణి. అంటే కర్మ చేయుటయందే నీకు, కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు. ఎన్నటికి దాని ఫలితముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. డ్యూటీ మైండెడ్ గా ఉండు. బాధ్యత, మన ప్రణాళికలో ఈ బాధ్యతల్ని తెచ్చుకున్నాము. ఈ బాధ్యత వెనకున్న కర్మ ఏంటి, కర్తవ్యం ఏంటి? ఊరికే భర్తలుగా రారు, ఊరికే భార్యలుగా రారు, ఊరికే బిడ్డలుగా రారు, ఊరికే తల్లిదండ్రులుగా రారు, ఊరికే అత్తమామలుగా రారు. వచ్చారు అంటే సేవారుణం మిగిలిపోయింది, చెయ్యాలా, బాధ్యత. శత్రుత్వం, శత్రుగర్భం, మిత్రగర్భం. మిత్రగర్భం రుణం ఉంది, చెయ్యాలి. శత్రుగర్భం రుణం ఉంది, చెయ్యాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించు, కర్తవ్య కర్మ అన్నారు ఇక్కడ. అంటే మన కర్తవ్యం అది, అందుకే తెచ్చుకున్నాం. దాని పట్ల మనం చేస్తున్న పని. అంత లోతుగా ఆలోచిస్తే నేను గొడ్డు చాకరీ చేస్తున్నాను, గాడిద చాకరీ చేస్తున్నాను అనే భావనే రాదండి. ఎందుకంటే మన బాధ్యత. వాళ్ళ చేత చేయించుకున్నామబ్బా, అందుకే ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళని తిట్టామబ్బా, అందుకే కాస్తున్నాము. వాళ్ళని కొట్టామబ్బా, అందుకే కాస్తున్నాము. వాళ్ళని విమర్శించాము, అందుకే విమర్శని, నిందని పడుతున్నాము, మోస్తున్నాము. నిందిస్తే నింద మోస్తాము, వేదనిస్తే వేదన పొందుతాము, సుఖమిస్తే సంతోషాన్ని పొందుతాము. ఇవన్నీ బాధ్యతల రూపంలో తెచ్చుకుంటాం. అందుకే కర్తవ్య కర్మని నిష్కామంగా నిర్వర్తించు. ఇది నేను చేస్తున్నాను కాబట్టి నన్ను మెచ్చుకోవాలి, నాకు మెడల్స్ వెయ్యాలి అనుకోవాల్సిన అసలు ఆవశ్యకతే లేదు. ఎందుకంటే బాకీ తీరుస్తున్నాం. అప్పు చేస్తే తీర్చపోతే బ్యాంక్ కూడా వచ్చి ఇల్లు వాకిళ్ళు అన్ని పట్టుకుపోడు, సీజ్ చేసేయడు, బళ్ళని పట్టుకెళ్ళిపోరు, పొలాల్ని సీజ్ చేసిరు. అదే కదా జరుగుతుంది, అంతే కదా, అదే జరుగుతుంది. అందుకే మనం తెచ్చుకున్నాం, అప్పు తీర్చడానికి తెచ్చుకున్నాం. బంధాల కింద అప్పు తీర్చాలా, ఇష్టమైన కష్టమైనా తీర్చాలా. ఏది ఏమైనా సరే పని చేయక తప్పట్లేదు, సేవ చేయక తప్పట్లేదు. ఆ సేవ ఏదో కర్తవ్యంగా భావించి చేస్తే రుణం తీరిద్ది కదా. తిట్టుకుంటూ ఏడుచుకుంటూ చేస్తే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. పాత కర్మ అట్టాగే ఉంటది, కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. అందుకని కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారం కలదు. మన అధికారం పని చేయడం మీద ఉంది, ఫలితం మీద లేదు. ఎందుకంటే చేసిన పనికి ఫలితం ఇవ్వడం అనే డ్యూటీ విశ్వానిది.
విశ్వ నియమాలు, నీ పని నువ్వు చెయ్యి అంతవరకే. దాని ఫలితం ఇవ్వడం విశ్వాంది. తన డ్యూటీ తనని చేయనివ్వాలి. అది చెప్తున్నారు. అలాగని చెప్పి ఏం చేసినా కూడా దృష్టి పెట్టకూడదు, ఫలితం ఆశించినప్పుడు పని ఎందుకు చేయడం, మానేద్దాం అబ్బా, ఎందుకు ఈ గోల, వదిలేద్దాం అబ్బా, అది కూడా ఒప్పుకోవట్లా. ఏమంటున్నారు చూడండి, కర్మలు మానుట యందు నీవు ఆసక్తుడవు కావాలదు. పని చేయడం మానేస్తాను అనుకోవద్దు, ఎందుకంటే డబల్ హోంవర్క్ తో రావాలా. ఇప్పుడు తెచ్చుకుంటాం, ప్రణాళిక వేసుకున్నప్పుడు తెచ్చుకున్నాక కష్టంగా అనిపించి మానేసేమే అనుకోండి, బాధ్యతలు నిర్వర్తించడం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం మానేసేమే అనుకోండి, వచ్చి జనంకి ఇప్పుడేమో ఒక పక్క కాల్చే మొగుడు వస్తే తర్వాత ఒక పక్క మొగుడు, ఒక పక్క బాసు, ఇద్దరు రెండు పక్కల నుంచి కాలుస్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇతను, ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్. అంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది వ్యవహారం. అందుకని బాధ్యతలు వదిలేస్తాను అనుకుంటావేమో, కర్మలు మానుట యందు నీకు ఆసక్తి వలదు, చూపించొద్దు. అంటే అనగా కర్మ ఫలాపేక్ష రహితుడివై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. ఇది నా కర్తవ్యం, నేను నిర్వర్తిస్తున్నా. నేను యూనివర్స్ ని అవకాశం అడిగా, నా రుణాన్ని తీర్చుకోవడానికి, నా బాధ్యతను నిర్వర్తించడానికి నేను యూనివర్స్ ని అవకాశం అడిగా, నాకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని నేను చక్కగా ఉపయోగించుకుంటాను. ఈ ఉద్దేశంతో చెయ్యాలబ్బా పనులు. భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏది ఏమైనా సరే. ధ్యాన ప్రచారం చేసే అవకాశం ఇవ్వమని ఎంతో కోరగా వస్తది అవకాశం. ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలా. నేనేదో గొప్ప చేస్తున్నాను అనుకోకూడదు. ఇది స్పిరిచువల్ లైఫ్. రియల్ లైఫ్ లోనా, భౌతికమైన జీవితంలోనా అదే కదా జరిగేది. ఈ వ్యక్తికి నేను ఎన్నో జన్మలుగా రుణపడి ఉన్నాను. సేవారుణం, శత్రుగర్భం, మిత్రగర్భం, ఒక్కొక్క కోణంలోన. భోజనం పెట్టే కోణం, ఏంటిది ఐశ్వర్యాన్ని పొందే కోణం, సేవ చేసే కోణం, సేవ చేయించుకునే కోణం, ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రుణం ఉంది. ఆ రుణాలని ఎంతవరకు తీర్చుకోవాలా. ఎందుకంటే మనం డిజైన్ చేసి తెచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ అంటే శత్రువు నుంచి కూడా సంకేతం వస్తాది, క్యాచ్ చేయడానికి రెడీగా ఉండాలి. కర్తవ్య కర్మ శత్రువు నేర్పించినంతగా మిత్రుడు నేర్పించలేడు, చక్కగా నేర్పిస్తారు. నెక్స్ట్ 48. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావంను కలిగియుండి కర్తవ్యములను ఆచరింపుము. ఈ సమభావమునే యోగమని అందరు. అంటే ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, సమభావం. పత్రిసారి అంటారు కదా, ఎవడు నాకంటే ఎక్కువ కాదు, ఎవడు నాకంటే తక్కువ కాదు. అంటే జ్ఞానం అందించడానికి అందరూ సమానమేనబ్బా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకంటే జూనియర్ నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, మనకంటే సీనియర్ నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సీనియర్ దగ్గర వినయంతో ఉండాలి, జూనియర్ కి చేయూతనిస్తూ మన అనుభవాన్ని చెప్తూ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉండాలి. ఎలా కనెక్ట్ అవుతాము? వాడిలో పరమాత్మ తత్వాన్ని చూడగలిగినప్పుడు. వీడు వేరు, నేను వేరు కాదు. నాలో ఎలాగైతే పరమాత్మ ఉన్నాడో వీడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. వీడిలో కూడా 7వ శరీరం ఉంది, వీడిలో కూడా నిర్వాణమయ కోశం ఉంది. ఈ నిర్వాణమయ కోశం ద్వారా మనం యూనివర్స్ కి కనెక్ట్ అవుతాము. యూనివర్స్ నుంచి సందేశం వస్తుంది. నిరంతరం కనెక్టివిటీలో ఉన్నామా, అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యి ఉన్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాడు కనెక్ట్ అయినప్పుడు మనకు సందేశం వస్తుంది. అందుకే ప్రతి ఒక్కడిని గమనిక ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చెయ్యమంటున్నారు, ఎటువంటి సందేశం ఇస్తున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అనుకోకుండా మన చెవిలో పడింది అంటే అక్కడ పరమాత్మ మనల్ని ఆ సిచ్యువేషన్ లో ఉంచారు. ఎందుకు? అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి, మనకి దానికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవడానికి. నిష్కామ కర్మ చెయ్యాలి అంటే సమత్వ బుద్ధి ఉండాలి. సమత్వ బుద్ధి, అందరూ సమానమే, ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనకంటే ఎవరు ఎక్కువ కాదు, అలాగని మనకంటే ఎవరు తక్కువ కాదు. అంటే ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళొద్దు, సుపీరియారిటీలోకి వెళ్ళొద్దు, మధ్య మార్గంలో ఉండాలి. ప్రతి ఒక్కడు నేర్పించేవాడే. ఎందుకంటే ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క రూపమే కదా, డిఫరెంట్ కాదు కదా. మన దుష్కర్మల యొక్క ఫలితమో సత్కర్మల యొక్క ఫలితమో వాళ్ళ రియాక్షన్ ఉంటుంది అంతే తప్ప ఇంకేమీ కాదు కదా. సత్యం అనేది విడిగా ఉంది కదా, కర్మగా ఉంది, సత్యం సత్యంగా ఉంది కదా. ఆ సత్యం వాడి నోటి నుంచైనా రావచ్చు, వీడి నోటి నుంచైనా రావచ్చు, ఎవరి నోటి నుంచైనా రావచ్చు. అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది
పాయింట్ ఇక్కడ. అంటే సమబుద్ధి. ఎప్పుడైతే సమబుద్ధిలో ఉంటామో కింది వాణిని చూసి హేళన ఉండదు, పైవాడిని చూసి భయము ఉండదు. కింది వాడిని చూసి హేళన, వీడు వేస్ట్, వీడు ఇంకా భక్తిలోనే ఉన్నాడురా, వీడు అలా ఆ స్టేజ్ లో ఉన్నాడురా, వీడికి జ్ఞానం తెలియదు, వీడు దుర్మార్గంలో ఉన్నాడు అని హేళన చెయ్యకూడదు. వాడిని చేయూతనివ్వాలి అనే భావన ఉండాలి. ఎప్పుడైతే చేయూతనివ్వాలనే భావన ఉంటుందో వాడితో కూడా కనెక్ట్ అవుతాం. వాడి నుంచి కూడా సందేశం వస్తుంది. అదే విధంగా పైవాడిని చూసి భయపడకూడదు. భయపడ్డామా మనం జ్ఞానం తీసుకోలేం. పైవాడి దగ్గర వినయంతో జ్ఞానం పొందాలి. వినయంతో ఉంటే జ్ఞానం పొందగలం. ఈ విధంగా ఇరువైపులా మనం సమత్వ బుద్ధి అలవర్చుకోవచ్చు. నెక్స్ట్ 49. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాశక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. ఇన్ఫీరియారిటీ. ఎప్పుడైతే మనం సమత్వ బుద్ధి యోగాన్ని ఆచరించకుండా సకామ కర్మ, ఫలితాన్ని ఆశించి కర్మ చేస్తాము, ఫలితాన్ని ఆశించి ఏదైనా పని, ఏదైనా యాక్టివిటీ, ఏదైనా సేవ, ఏదైనా దానం, ఏదైనా ధర్మం చేశామో మనం మిక్కిలి నిమ్న శ్రేణికి చెందింది, చాలా లో లెవెల్ది అది. ఎందుకు అంటే ఆ విధంగా చేసిన వాడు నన్ను గుర్తించలేదే, నన్ను పట్టించుకోలేదే, ఫలితాన్ని ఆశించినప్పుడు మనకి ఇలాగే వస్తాయి కదా, నన్ను మెచ్చుకోలేదే, నాకు దండేసి సన్మానం చేయలేదే, లేకపోతే నన్ను లోకుగా చూసారే, ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చి తనని తాను తక్కువగా భావిస్తాడు, తనని తాను కించపరుచుకుంటూ ఉంటాడు. అందుకే అత్యంత దీనులు, నేను దీనుడని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే ఆ దీనత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకే సకామ కర్మ చెయ్యొద్దు అనేది. అందుకే సకామ కర్మ చెయ్యొద్దు, సత్యకర్మ అంటే నిష్కామ కర్మ చెయ్యు. ఫలితం మీద దృష్టి పెట్టకబ్బా. ఇచ్చే అవకాశం వచ్చింది, ఇచ్చేసాం, అయిపోయింది అక్కడికి. అది తర్వాత ఏం చేశారు, ఎలా చేశారు, ఏమయ్యింది, నాకు ఇప్పుడు వంట చేసే డ్యూటీ ఉంది, టకటక వంట, ఇష్టంగా వంట చేయడం, చక్కగా భోజనం చేయడం, చక్కగా భోజనం పెట్టడం, అయిపోయింది కదా. ఇంకేముంది, ఇంకా అందులో ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు? ఉప్పు కారం సరిగ్గా ఉంటే చక్కగా తింటారు, సరిగ్గా లేకపోతే అసహించుకుంటూ తింటారు. ఆ సరిగ్గా ఉండితే మనం కూడా తినగలం కదా, అవునా కదా? సింపుల్ అండి. ఆధ్యాత్మికత అనేది చాలా సింపుల్. అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అంతే. 50వ శ్లోకం చూడండి. ఎందుకు నిష్కామ కర్మలో ఉండాలి, రీజన్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే సమత్వ బుద్ధియుక్తుడైన 50వ శ్లోకం, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పాపపుణ్యములు రెండిటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మ ఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మ బంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో పాపం పుణ్యం ఆ అకౌంట్లే ఓపెన్ అవ్వవు. ఫలితాన్ని ఆశించి చేసే ఏదైనా సరే కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. ధర్మంలో ఉండాలి, పాపం జోలికే వెళ్ళాం, బాధ పెట్టే విధంగా వెళ్ళాం. సత్కర్మలు చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, అది కూడా ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. పుణ్యం అకౌంట్ జోలే లేదు. కొత్త అకౌంట్ క్రియేట్ చేయము అంటే ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. అందుకే సమత్వ బుద్ధి. నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించడానికి మనకి ఏది హెల్ప్ అవుతుంది? మనలో అలవర్చుకోవాల్సిన లక్షణం ఏంటి? సమత్వ బుద్ధి. అందరూ ఒక్కటే, ఓకే, అందరూ పరమాత్మ యొక్క స్వరూపమే. ఈ పాయింట్. నెక్స్ట్ రెండో కారణం 51. ఏలనన సమబుద్ధి యుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందెదరు. రెండో లాభం ఏంటి? నిష్కామ కర్మయోగం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటి? సమత్వ బుద్ధి అనేది అలవరుతుంది. ఈ సమత్వ బుద్ధి వల్ల మనం నిష్కామ కర్మలో ఉంటాం. నిష్కామ కర్మ చేస్తుంటాం కాబట్టి, అంటే ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ పోతాం కాబట్టి ఇటు పుణ్యం గాని ఇటు పాపం గాని ఏవి అకౌంట్స్ ఓపెన్ అవ్వు. గతకాలపు కర్మ రుణాలు తీరుస్తూ ఉంటాం. గతకాలపు కర్మ రుణాల వల్లనే బంధాల్లో ఉన్నాం. ఈ బంధాల్లో మనం ఉన్నప్పుడు వాటి పట్ల మన బాధ్యతని సక్రమంగా, ఏ భావన లేకుండా, నాకు అవకాశం అడిగాను, అవకాశం వచ్చింది, దీన్ని చేసుకుంటూ పోవడమే అనే ఆ బ్యాలెన్స్ స్టేట్ లో, జీరో స్టేజ్ లో ఉండి చేసుకుంటూ పోతే గతకాలపు కర్మల యొక్క రుణాన్ని తీరుస్తూ ఉంటాం.
ఫలితం మీద దృష్టి పెట్టం కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆలోచన ఉండదు కాబట్టి ఏం జరిగినా కూడా మనకి సంబంధం లేదు కాబట్టి ఆగామి కర్మల్లో ఇరుక్కోము. పాత అకౌంట్ క్లియర్ అయ్యింది, కొత్త అకౌంట్ తయారవలేదు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? పాప పుణ్యములు రెండును ఈ లోకమునందే త్యజించును. చేసేంత వరకే ఆలోచన, చేసేంత వరకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలని ఆలోచన ఉంటది. చేసిన తర్వాత వదిలేయాలి. ఆ పని పూర్తయిందా, ఆలోచన వదిలేయాలి, పని వదిలేయాలి, రెండు వదిలేయాలి. ఎప్పుడైతే అలా వదులుతామో పాపం పుణ్యం రెండు ఉండవు. ఈ ఈ జన్మలోనే, అంటే ఈ లోకం నందే త్యజించేస్తాం, వదిలేస్తాము. ఇలా వదిలేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇదొక ప్లస్ పాయింట్, ఇదొక లాభం, ఇదొక ప్రయోజనం. లాభం కూడా కాదు, ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. అంటే ప్రతి ఒక్కడిలోన ఆ పరమాత్మ తత్వాన్ని చూడగలుగుతాము. పరమాత్మకంటూ వేరే రూపం లేదు, వేరే ఆకారం లేదని తెలుసుకున్నాం కదా. ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క రూపమే అని చెప్పారు కదా, ఈ అధ్యాయంలోనే చెప్పారు కదా. ఆత్మతత్వంలో గురించి, సాంఖ్యం గురించి చెప్పినప్పుడు చెప్పారు కదా. సో పరమాత్మ తత్వంని అర్థం చేసుకుంటాము, మనం కొత్త అకౌంట్లు క్రియేట్ చేయం. ఈ రెండు ప్రయోజనాలు. ఇంకా 52 చూడండి. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యము పొందగలవు. అంటే భోగాశక్తి నుంచి వైరాగ్యము వరకు రావాలంటే మోహంలో ఇరుక్కోకుండా ఉండాలి. మోహం అనేది ఒక ఊబిలోంచి బయటికి రావడం చాలా కష్టం. ఎంత బలమైన తాడిచ్చి పట్టుకొని అవతల వాళ్ళు లాగినా కూడా అవతల వాళ్ళు ఎంత ఫోర్స్ తో లాగుతుంటారో యువతలు ఇది అంత లోతుగా లాగుతూ ఉంటుంది. దీని ఫోర్స్ దీనికి ఉంటది, కిందకి లాగుతా ఉంటది. ని ఒక ఊబితో పోల్చారు. ఎప్పుడైతే భోగాలు వచ్చాయని మోహంలోకి వెళ్తామో అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. భోగాలు వచ్చినప్పుడు ఎరుకతో ఉండి దాన్ని జ్ఞానం వైపు మళ్లించామా వైరాగ్యంకి వస్తాము. అంటే ఏదికి అవసరం, ఏది అవసరం లేదు, ఏది ఎందుకు వచ్చింది, ఏది ఎందుకు రాలేదు, ఈ కష్టం వెనక కారణం ఏంటి, ఈ సుఖం వెనక కారణం ఏంటి అనే ఈ క్లారిటీ ఉంటది. వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం కాదండి, అవగాహన చేసుకోవడం. అవగాహన చేసుకొని పక్కన పెట్టగలగడం, ఇష్టంతో పక్కన పెట్టగలగడం. బలవంతంగా నొక్కి పెట్టడం, వదిలేయడం కాదు, ఇష్టంతో చేయడం వైరాగ్యం. అంటే భోగాల నుంచి వైరాగ్యం వరకు రావాలంటే మోహం అనే ఊబిలో ఇరుక్కోకుండా ఉండాల. భోగాల దగ్గర ఇరుక్కోకూడదు. ఎందుకంటే సాధన చేశామా వస్తాయి, కీర్తికాంతం కనకం భోగాలు వస్తాయి. భోగాల దగ్గర ఇరుక్కున్నామా బయటకు వస్తున్నామా చెక్ చేసుకోవాలా, అదే చెక్ పాయింట్. నెక్స్ట్ నానా విధములైన 53 నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయంను గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగం ఏర్పడను. సరే, ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోహం అనే ఊబిలో ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నానా విధములైన మాటలు వినకుండా, అంటే పరమాత్మయందు దృష్టి ఉన్నప్పుడు త్వరగా ఎదుగుతాము, లేనప్పుడు విచలితులం అవుతాము. ఎప్పుడైతే నేను నా సాధన యొక్క ఫలితంగా వచ్చాయబ్బా, ఓకే, గౌరవం వచ్చింది, గౌరవంతో పాటు బాధ్యత వచ్చింది కదా, గౌరవాన్ని తీసుకున్నాము, బాధ్యతను నిర్వర్తిస్తాను, తీసుకొని పక్కన పెట్టడమే. ఓకే, ఆ క్షణానికి పొగట్టు అనేది ఆ క్షణానికి ఎనర్జీ, ఆ క్షణానికి తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఇంకో 4 పనులు చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ అదే కావాలి, ఇంకా 4 పొగడాలి, ఇంకో 100 మంది పొగడాలి, ఇంకా ఛానల్స్ లో పొగడాలి, అది ఇది అనుకున్నామా మోహంలో పడిపోతాం. ఆ బ్యాలెన్స్ ఆ క్షణంలో. ఎందుకంటే ఆ పొగిడిన వాడు పరమాత్మే, రేపు పొద్దున విమర్శించేవాడు కూడా పరమాత్మే. 2 టెస్ట్లే సుమా. ఏ టెస్ట్ లో ఎలా పాస్ అయ్యామనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. అందుకే దీని అర్థం ఏంటి? పరమాత్మ యందు దృష్టి ఉన్నప్పుడు, అంటే ప్రతి ఒక్కళ్ళలోన ఆ పరమాత్మ తత్వాన్ని చూడగలిగినప్పుడు త్వరగా ఎదుగుతాం. అదే లేనప్పుడు, వాడెవడో వీడెవడో అనే భేదభావం ఉన్నప్పుడు, సమభావం లేనప్పుడు విచలితం అవుతాము. రకరకాల ఆలోచనలు, నానా విధములైన మాటలు మనలోనే మనకి, ఒకడు పొగిడాడు, ఒకడు తిట్టాడు, ఇవన్నీ కూడా పట్టుకుంటాం. ఈ నానా విధములైన మాటలన్నీ పట్టుకుంటాం, ఇరుక్కుపోతాం. మనము ఇరుక్కుపోతాము. వినుట వలన విచలితమైన, అంటే అయోమయానికి గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. ఎవరు ఎన్ని డిస్టర్బెన్సెస్ చేసినా, ఎవరు పొగిడినా, ఎవరు విమర్శించినా, ఎవరు ఏమన్నా కూడా మన దృష్టి మన పని మీద, మన కర్తవ్యం మీద, మన కర్మ మీద, నిష్కామ కర్మ మీద, సమత్వ బుద్ధి మీద ఉన్నప్పుడు
మనం పరమాత్మ ఈ యోగంలో ఉన్నట్టు. ఈ యోగాన్ని పొందగలం. అంటే ఈ కనెక్టివిటీ అనేది నిర్వాణమయ కోసంతో కనెక్టివిటీ అనేది నిరంతరం ఉంటుంది. ఆ కనెక్టివిటీనే యోగం అని అంటారు. యోగి అవడం అంటే నిరంతరము కనెక్టివిటీలో ఉండడం, అనుసంధానంలో ఉండడం, నిర్మాణమయ కోశం ద్వారా పరమాత్మకి అనుసంధానమై ఉండడం. ఈ అనుసంధానంతో ఉంటేనే మనం ఈజీగా బయటపడగలం. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడను. పరమాత్మతో నిత్య సంయోగం అనేది ఏర్పడుతుంది. 53 అని చెప్పాక, అంటే నిష్కామ కర్మయోగంలోన ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో, ఎందుకు ఇంతగా నిష్కామ కర్మ నైష్కర్మ్య సిద్ధి సమత్వ బుద్ధి ఎందుకు ఇంతగా నొక్కి వక్కాణించి చెప్తున్నారయ్యా అంటే, అందుకు పరమాత్మ స్థితి అందరం కోరుకునేది అదే కదా. పరమాత్మ స్థితికి వెళ్ళాలి. నీ ఎదురుగా ఉన్నవాడిని పరమాత్మే, వాడిని స్వీకరించు, వాడిని యాక్సెప్ట్ చేయి. వాడు నీకంట కిందవాడా నీకంట పైవాడా అనేది నీకు అనవసరం, మనకి అనవసరం. కిందవాడికి చేయూతనివ్వాలి, పైవాడి నుంచి వినయంతో, పైవాడికి భయపడకుండా వినయంతో జ్ఞానాన్ని పొందాలి. 2 పాయింట్స్. కిందవాడిని అసహించుకోకూడదు. ఇప్పుడు కిందవాడు అంటే ఏంటి? కింద ఫ్లోర్ లో ఉన్నవాడా అంటే మనం జ్ఞానులము అనుకుంటున్నాం కదా. ధ్యానానికి రాని వాడి పట్ల చులకన భావం ఉండకూడదు. భక్తిలో ఉన్నవాడి పట్ల లోకువ భావన ఉండకూడదు. భాష రాని వాడి పట్ల లోకువ భావన ఉండకూడదు. చదువు లేని వాడి పట్ల దీనమైన స్థితిలో అడుక్కునేవాడు, లేదంటే మన పని మనుషులు, ఇలాగ లో క్యాడర్ని చూస్తాం కదా. మనం ఒక విడదీస్తాం కదా సమాజాన్ని మొత్తాన్ని. లో అండ్ హై అని విడదీసుకున్నాం, మన మైండ్ లో ఉన్నది అది. అది కూడా వద్దు, అది తీసేయాలి. తీసేసి వీడికి సాధ్యమైనంత చేయూత. అయ్యో వాళ్ళకి తెలియదు కదా, ధ్యానం నేర్పిద్దాం. చెప్పగా ఎప్పుడో ఒకసారి నేర్చుకుంటాడులే అబ్బా, చెప్పడం నా బాధ్యత అన్నట్టుగా చేయూతను అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. హేళనగా చూడకూడదు. మన లోపల హేళన భావం, లోకోభావం తీసేసి వాళ్ళకి చేయూతను అందించాలి. ఎందుకంటే వాడు ఆ మెట్టు మీద ఉన్నాడు. ఎందుకున్నాడంటే గతంలో నేను లేనా? ఆ లోకవ స్థితిలో ఒక దొంగ, లేదంటే ఒక హత్య చేసిన వాడు, ఒక క్రిమినల్, వీడు క్రిమినల్ అని ముద్ర వేస్తాం. గతంలో మనదా స్థితి కాదా? మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో మనకి చేయూతనిచ్చారు కాబట్టే కదా మనం ఈ రోజు ఈ స్థితికి వచ్చాము. గతంలో నేను ఆ మెట్టు మీద ఉన్నాను, అది అర్థం చేసుకోవాలి. ఆ మెట్టు మీద ఉన్నవాడికి చేయూత కావాలి, సరైన మార్గం చెప్పేవాడు కావాలి. చెప్దాం ప్రేమతో, స్నేహభావంతో చెప్పాలే తప్ప లోకభ భావంతో కాదు. నేను ఈరోజు చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను, మరు నిమిషానికి వినలేదు, అది కూడా పనికిరాదు. కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే కర్మ. పని చేయి, నేర్పించాల్సింది నేర్పించు, వదిలేసాయి. వాళ్ళు చేశారా లేదా మనకు అనవసరం. అక్కడ కూడా నైష్కర్మ్య సిద్ధి, నిష్కామ కర్మ. అదే వేళగా సీనియర్, మనకంట పైవారి దగ్గర అమ్మో వీళ్ళు సీనియర్స్, వీళ్ళు ఏమంటారని భయపడకూడదు. వినయంతో మీరు నాకు కొంచెం చెప్పరు ప్లీజ్, నేను చేసుకోవాలనుకుంటున్నాను, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని వినయంతో అడిగి జ్ఞానం పొందాలి. ఇది నిష్కామ కర్మయోగంలోని ఆంతర్యము, మూల ఉద్దేశం. నెక్స్ట్ అర్జున ఉవాచ 54. ఇవన్నీ విన్నాక ఆత్మతత్వము, తర్వాత స్వధర్మము, ఆ తర్వాత నిష్కామ కర్మయోగము, వీటన్నిటి గురించి విన్నాక అర్జునుడికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిందంటే ఏంటండి అర్థం? శ్రద్ధగా వింటున్నాడు అని అర్థం కదా. ఆ డౌట్ ఏంటయ్యా అంటే, అర్జునుడు పలికెను ఏంటి? ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? సమాధి స్థితుడై అంటే నిరంతరం జీరో స్టేజ్ లో ఉంటూ సమాధి స్థితుడై ఉండి స్థితప్రజ్ఞతని సాధించిన వాడి యొక్క లక్షణములెవ్వి? ఫస్ట్ క్వశ్చన్. అతడు ఎట్లు భాషించును అంటే అతని యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అతను ఎట్లు కూర్చుండును అంటే అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అతను ఎట్లు నడుచును, నడవడిక, సమాజంలో అతని నడవడిక ఏ విధంగా ఉండును అని క్వశ్చన్స్ వేశారు. ఎందుకు క్వశ్చన్ చేశారండి? ఎందుకంటే అది నేనవ్వాలి కాబట్టి. అర్జునుడు నేను స్థితప్రజ్ఞుణ్ణి అవ్వాలి,
అవ్వాలి అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ తత్వం ఎలా ఉంటది, ఆ నడవడిక ఎలా ఉంటది, అది నేను అలవర్చుకోవాలంటే నాకు తెలియాలి కదా. అంటే మనం స్థితప్రజ్ఞులు అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలి, మన ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అర్జునుడు మన కోసం ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి అనంతమైన సమాధానం 55వ శ్లోకం మొదలు 72వ శ్లోకం వరకు ఈ 4 ప్రశ్నలకి సమాధానం అందిస్తారు కృష్ణ పరమాత్మ. భగవాను వాచ 55వ శ్లోకం చూడండి. శ్రీ భగవానుడు పలికెను. ఫస్ట్ పాయింట్ ఏంటి అడిగారు? లక్షణములెవ్వి, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములెవ్వి, దానికి ఆన్సర్ 55వ శ్లోకం. ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. ఇక్కడ కీలకమైన పదం ఏంటయ్యా అంటే ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞత అనే స్థితిని పొందాలి అంటే ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడై ఉండాలి, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందిన వాణిని. దీని అర్థం ఏంటి, దీని లోగుట్టేంటి, దీని ఆంతర్యం ఏంటి? కర్మ ధ్యానం. ఎలా అంటారా? ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడై. ఒక భావన వచ్చింది, ఒక వ్యక్తి వచ్చి మనల్ని బాధ పెట్టారు, మనలో ఒక భావన వచ్చింది. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వ్యక్తికి నాకు గల సంబంధం ఏంటి, ఈ సంబంధ బాంధవ్యాల యొక్క మూలం ఎక్కడ ఉంటది? ఆత్మలో ఉంటది. మన ఆత్మ డేటా బ్యాంక్, దానిలో ఉంటది అసలు సంబంధం. తెర వెనుక ఉంటది అసలు సంబంధం. ఆ సంబంధాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అక్కడ ఉన్న ఆ రుణం ఏంటి, ఆ కర్మ ఏంటి, ఆ బాధ ఏంటి, మనం ఏం ఇస్తే ఇది పొందుతున్నాం అనేది అక్కడ తెలుసుకుంటాము. ఆత్మ ద్వారా అంటే మన ఆత్మ ద్వారా ఆత్మయందు ఎవరితో, ఎదుటి వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో ఉన్న సంబంధం అక్కడ ఉంటది. అంటే రికార్డ్ రూమ్కి వెళ్ళి రికార్డు చూసుకొని అక్కడ రికార్డు చూసుకొని ఆ బంధం ఏంటి, ఆ కారణం ఏంటి, కార్యకారణ సంబంధం ఏంటి, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకుని అక్కడే సరిచేస్తే ఇక్కడ ఆనందంగా ఉంటాము. ఎందుకంటే వాడు పరమాత్మ రూపమే కదా, వీడు పరమాత్మ యొక్క రూపమే కదా. మరి పరమాత్మ ఎందుకు కొట్టుకుంటారు? ఏదో కారణం ఉంది కదా. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందినవాడు. అక్కడ కారణం తెలిసాక మనకి ఎంత సులువైపోతుందండి. ఆ ఎదుటి వ్యక్తిని మనం స్వీకరించగలుగుతాం కదా. అయ్యో, నా వల్ల నువ్వెంత బాధపడ్డావు ఆ జన్మలోనా, ఇప్పుడు కూడా నా వల్ల నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అనుకుంటున్నానే గాని నేను పెట్టిన బాధని నాకు గుర్తు చేసి నన్ను జ్ఞానం వైపు నడిపిస్తున్నావని అర్థం చేసుకోలేకపోయానే అని క్షమ అడుగుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ఉండడం వలన ఆత్మానందమే కదండి పొందేది. అవునా కాదా? మొదటి అది స్థితప్రజ్ఞత. అంటే ఇప్పుడు మనలో ఒక ఎమోషన్ వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? వాడు నన్ను తిట్టాడు. వాడు ఎందుకు తిట్టాడు? వాడి నన్ను తిట్టే హక్కు ఎవరిచ్చారు? క్వశ్చన్ చేసుకుంటామా లేదా? ఎవరిచ్చారు? చెక్ చేసుకో. ఆత్మలో ఉంటది, కారణం అక్కడ ఉంటది, మన రికార్డులో ఉంటది. ఆ రికార్డ్ ఎక్కడ ఉంటది? ఆత్మ. ఆత్మ అనేది ఒక పెద్ద హార్డ్ డిస్క్ అనమాట, స్టోరేజ్. మన మన కర్తృత్వాలన్నీ, మన చేతలు చేష్టలు అన్ని దాచిపెడుతుంది అక్కడ. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దానికి అనవసరం. అన్నిటిని దాచిపెడుతుంది. మనకి ఈ సాంఖ్యయోగంలోన మొదటి 15 నుంచి 30 శ్లోకాల్లోన దాని యొక్క తత్వం గురించి చెప్పారు కదా. స్థాణువు స్థిరంగా ఉంటది, చలనము లేనిది, అచంచలము, ఏం చేయదు, అన్ని దాచిపెడుతుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకో. ఆత్మలో చెక్ చేసుకో, కారణం కనిపిస్తుంది. ఆత్మలో క్షమాపణ అడుగు. ఆత్మకి క్షమాపణ అడుగు. ఈ గత చైతన్యం ఆత్మ క్షమాపణ అడుగు. ఇక్కడ ఆ మనకి ఆ ప్రభావం చూపిస్తున్న వాళ్ళని క్షమించాలి. అక్కడ అందరూ అడుగుతున్నారు, ఇక్కడ క్షమించలేకపోతున్నాము. ఇక్కడ వ్యక్తుల్ని ఈ జీవితంలో మనతో మనకి బాధను అందిస్తున్న వాళ్ళని క్షమించలేకపోతున్నాము. సెకండ్ పాయింట్ ఫెయిల్.
కృతజ్ఞతతో ఉండలేకపోతున్నాం వాళ్ళ పట్ల. వాళ్ళు మనల్ని ఇంతో అంతో బాధ పెట్టారు కాబట్టి నా కర్మ ఏంట్రా బాబు అని చూడగలిగాము. వాళ్ళే ఆ బాధనివ్వపోతే మనం ఆ కర్మని చూస్తామా? ఆలోచించండి. నేను నిన్ను బాధ పెట్టినా నువ్వు నన్ను జ్ఞానం వైపు మళ్ళించావు. నేను నీకు 100% బాధిస్తే నువ్వు కేవలం నాకు 20% ఇచ్చావు. కృతజ్ఞత నీకు. కృతజ్ఞతతో ఉండాలి. క్షమ అడుగుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆత్మానందాన్ని పొందుతాము. ఆ స్థితిలో, ఈ స్థితిలో, భౌతిక స్థితిలో, జీవుడి స్థితిలో, జీవాత్మ స్థితిలో కూడా ఆత్మానందాన్ని పొందుతాము. అదయ్య చెయ్యాల్సింది. అది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ మెయిన్ డేటా రూమ్‌లో చూసుకోవడమే. ఇక్కడ ఒక యాక్షన్ అయింది. రియాక్షన్ ఎక్కడుంది? అక్కడ చెక్ చేసి, అక్కడ సరిచేసిన వాడు స్థితప్రజ్ఞుడు. అవునా కాదా? ఆత్మలో ఏముందో చూసుకో. వాడి ఆత్మకు, నీకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకో. ఆ బుద్ధిని అక్కడే చెక్ చెయ్యాలి. ఎందుకంటే అక్కడే చెక్ చేయగలం. ఎందుకంటే గుణంగా మారిపోయింది. గత జన్మకది బుద్ధి, ఈ జన్మకది గుణంగా మారిపోయింది. ఆ గుణాన్ని తెలుసుకోవాలి. దాన్ని సరిచెయ్యాలి. అప్పుడొస్తది ఆత్మానందం. అది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఏంటంట? ఎట్లు భాషించును అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, అతని యొక్క భావనలు ఎలా ఉంటాయి? 2 56, 57 ఆ రెండో క్వెషన్‌కి ఈ 2 శ్లోకాల్లో ఆన్సర్ ఉంది. ఓకేనా? చూద్దాం. దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడు. మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడు అనబడును అంటూ 57, 56, 57 కలిపి ఆ క్వెషన్‌కి ఆన్సర్. దేని యందును మమతాశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనిగాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడనబడును. అతని యొక్క ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు కలిగినప్పుడు ఎలా రియాక్షన్ ఇస్తాడు? లోపల భావోద్వేగం కలిగింది. రియాక్షన్ ఎలా ఉంటది? అనేది అర్జునుడి యొక్క క్వెషన్. దానికి 56, 57 ఆన్సర్. ఏంటయ్యా అంటే దుఃఖములకు కుంగిపోనివాడు. దుఃఖం వచ్చిందా కుంగిపోడు. ఎందుకంటే కారణం తెలుసు. సుఖములకు పొంగిపోనివాడు. సుఖం వచ్చిందా పొంగి పొర్లిపోడు. ఎందుకంటే కారణం తెలుసు. ఎక్కడ చెక్ చేసుకోవాలో తెలుసు. ఆత్మలో చెక్ చేసుకోవాలి. ఈ దుఃఖానికి కారణం ఏంటి? అక్కడికెళ్ళి చెక్ చేసుకుంటాడు. దాన్ని సరిచేయడానికి ట్రై చేస్తాడు. అంటే దుఃఖాన్ని లెర్నింగ్ వైపు తిప్పుతారు. సుఖాన్ని కూడా లెర్నింగ్ వైపు తిప్పుతారు. దుఃఖము ద్వారా జ్ఞానం ఎలా పొందాలి? అదే దృష్టితో ఉంటారు. సుఖము ద్వారా జ్ఞానం ఎలా పొందాలి? ఏ సంతోషాన్ని ఇస్తే ఏ సంతోషం వచ్చింది? ఓకే, ఇచ్చాను, పొందాను, బానే ఉంది. ఇప్పుడు సంతోషం వచ్చింది కదా అని నేనే గొప్ప, నా వల్లే ఇది జరిగింది అనే అహంలోకి వెళ్ళకంట. ఓకే, సంతోషాన్ని ఇస్తే సుఖాన్ని పొందుతామా? ఇంకో నలుగురిని సంతోష పెడదాము. మన వల్ల చేతనైనంత ఆనందాన్ని ఇద్దాము. మనకి తోచినంత నలుగురికి పంచి పెడదాము అనే ఆ లెర్నింగ్ వైపు తిప్పగలగాలి. తిప్పుతాడు. ఆసక్తిని, ఇంటెన్షన్, ఇది కావాలి అది కావాలి అని ఇంటెన్షన్ మీద శ్రద్ధ పెట్టాడు. భయక్రోధములను వీడినవాడు. ఆసక్తిని భయక్రోధాలు రెండింటినీ వీడినవాడు. భయము, క్రోధము, కోపాన్ని మించితే, కోపాన్ని మల్టిప్లై చేస్తే క్రోధము. ఎలాగైనా సరే ఆడిని తాడదీయాలి, ఆడిని చంపాలి, నరకాలి, నరిచేసేయాలి, ఆడిని నాశనం చేసేయాలి. ఇదంతా క్రోధం అన్నమాట. భయము, అమ్మో నన్ను ఏం చేసేస్తారో భయము. భయాన్ని, క్రోధాన్ని రెండింటిని వీడుతాడు. ఎందుకు వీడుతాడు? కారణం అక్కడ ఉంది కదా, ఆత్మలో ఉంది కదా అసలు కారణం. ఇదంతా డ్రామా కదా, ఇదంతా నాటకం కదా. ఆ అవేర్నెస్ ఉంటది కాబట్టి. అంటే లెర్నింగ్ వైపు తిప్పడం. అందుకని వాడు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ లోకి ఎందుకు వస్తాయి? ఎమోషనల్ బ్యాలెన్స్ లో ఉండాలి. ఓకే, బట్ హౌ? ఎలా? కారణాన్ని తెలుసుకుంటూ, కారణంతో కనెక్ట్ అవుతూ, తెర వెనక ఉన్న కారణాన్ని చూసి, ఆ తెర వెనక ఉన్న కారణం ఆధారంగానే ఇప్పుడు తెర ముందు డైలాగులు వస్తున్నాయి, యాక్షన్లు వస్తున్నాయి. రియాక్షన్ ఇచ్చే ముందు కారణం చెక్ చేసుకోవాలా, రియాక్షన్ ఇవ్వాలా. అది స్థితప్రజ్ఞుడి యొక్క భావనల మీద అతని యొక్క ఉన్న పట్టు. ఒక స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే భావనని కూడా ఆత్మ వైపు తిప్పగలగాలి. ఆత్మలోన దాని యొక్క కారణాన్ని చెక్ చేసుకోగలగాలి. కార్యకారణ సంబంధం మీద స్థిరంగా ఉండాలి.
అప్పుడు స్థితప్రజ్ఞుడ అవుతాం. నెక్స్ట్ 57 దేని యందును మమతాశక్తులు లేనివాడు. మమత, ఆసక్తి అంటే ఇష్టము, కోరిక. మమత ఇది కావాలి కావాలి, ఆసక్తి ఎలాగైనా నెరవేర్చుకోవాలి, నాకు కోరిక కలిగింది దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి, అది ఉండదు. ఎందుకంటే అది నెరవేరేనా, అది నా డిజైన్ లో ఉందా, నాకు మంచిదా, దానివల్ల నా ఉన్నతికి హెల్ప్ అవుతుందా, నాకు వస్తుంది. లేదు నన్ను అహంలోకో లేదంటే కోరికలో మోహంలోకి తీసుకెళ్తుందా, నాకు రాదు. దేని మీద ఎంత పర్సంటేజ్ పెట్టాలో అంత పర్సంటేజ్ పెడతాడు. అనుకూల పరిస్థితులు యందు హర్షము, ప్రతికూల పరిస్థితులు యందు ద్వేషము మొదలగు వికారములు లోను గాని వాడు ఒక పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. అంటే ఆల్వేస్ ఇన్సైడ్ జీరో స్టేజ్. అంటే చూడండి, అనుకూల పరిస్థితులు ఏదైనా కోరుకుంది అయ్యిందా, హ్యాపీ 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 హ్యాపీ. ఇది జరగకూడదు నా లైఫ్ లో, ఇది జరగకూడదు, నాకు ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వకూడదు, లేదంటే నాకు ఈ కాలేజ్ లో సీట్ రావాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి అనుకున్నాం, అది రాలేదు. ప్రతికూల పరిస్థితి అది. ప్రతికూల పరిస్థితి ఎదురయ్యింది, ద్వేషము. వాళ్ళు అలా మోసం చేశారు, వీళ్ళు ఇలా మోసం చేశారు, వాడు డబ్బులు తీసుకొని ఉద్యోగం లేదు, వాడు అలా చేశాడు, వాళ్ళు ఏదో చీటింగ్ చేశారు, ఉద్యోగాలు ముందే అమ్మేసుకున్నారు. అంతవరకు వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం కదా. అది ఉండదు. ఎందుకంటే ఇది నాకు రాలేదు, నా ప్రాప్యం కాదు. ఎందుకు రాలేదు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. ప్రతి దాన్ని పైన చూసుకుంటాడు. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు యోగీశ్వరుడు. ఇది యోగి యొక్క లక్షణాలు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు అంటే ఏంటి? యోగి యొక్క లక్షణాలు. ఓకే, నెక్స్ట్ అంటే 0 స్టేజ్ లో ఉండం. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటండి? ఎట్లు కూర్చును అంటే అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటది, బిహేవియర్ లేదంటే క్యారెక్టర్ లేదంటే ఐడెంటిటీ ఎలా ఉంటది? ఇది సో ఇది ఎలా ఉంటది ప్రవర్తన, తాబేలు. ఈ క్వశ్చన్ కి మాత్రం చాలా లెంగ్దీ ఆన్సర్ ఉంది. దగ్గర 7 శ్లోకాల్లో ఉన్నాయి. 3 ఆన్సర్లు ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ కి ప్రవర్తన ఏ విధంగా ఉంటది అంటే ఎట్లు కూర్చును, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటది, 3 ఆన్సర్లు ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే 58వ శ్లోకం. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. బుద్ధి స్థిరత్వము, ప్రవర్తన. బుద్ధి స్థిరంగా ఉంటే కదా ప్రవర్తన అద్భుతంగా ఉంటది. బుద్ధి ఇక్కడది కదా. బుద్ధి ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఈ జన్మలో మనం నేర్చుకున్నంత మన బుద్ధి. ఈ బుద్ధి వచ్చే జన్మకి వెళ్ళేసరికి గుణంగా మారిద్ది. ఓకే, బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే తాబేలులాగా అంగములన్నిటిని లోపల తీసుకోవాలి. నీకు సరికాని పరిస్థితి వచ్చింది, ఏం చేయాలో తోచట్లేదు, భయం వేస్తుంది, బాధ వేస్తుంది అంటే తాబేలుని ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. ఎలా ఉండాలంట? బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే అంగములన్నీ లోపలికి తీసుకోవాలి, అంటే పంచేంద్రియాలని లోపలికి తీసుకోవాలి. ఇది ఎలా సాధ్యమండి? పంచేంద్రియాలను లోపల తీసుకోగలమా? సాధ్యపడేనా? ఇంద్రియాలు బాహ్యంగా ఉన్నాయి, వీటిని లోపలికి తీసుకోవడం అంటే ఏంటి అర్థం? ఏంటంటే నువ్వు పని చేయి అన్నప్పుడు పని చేయగలగాలి, నువ్వు పని చేయకు అన్నప్పుడు ఊరుకోగలగాలి. అది దాని అర్థం. ఇంద్రియాలు తాబేలు లాగా ఇంద్రియాలని లోపలికి తీసుకోవడం అంటే అంగములన్నిటినీ తాబేలు లోపలికి తీసుకో. ఇప్పుడు ఏదైనా బయట నుంచి ఒక డేంజర్ వచ్చింది, టక్కుమని అన్ని లోపల తీసేస్తుంది. అది ఒక యానిమల్ అనే ఫీల్ కూడా రానివ్వకుండా తన షెల్ తో అదేదో ఒక రాయో రప్పో ఆ మూల ఉంది అనే భావన కల్పిస్తుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద గొడవ జరుగుతుంది, నానా రభస అవుతుంది, తిడుతున్నారు మామూలు నిందించడం, ఏంటిది దూషించడం భూషించడాలు అన్నీ అవుతున్నాయి. లోపల డైలాగులు తయారవుతా ఉంటాయి కానీ అవి బయటికి రావు. అప్పుడు నోరుకి నువ్వు ముయ్యి అంటే అది ముయ్యగలగాలి, నువ్వు తెరువు మాట్లాడు అంటే మాట్లాడగలగాలి. అంటే మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నప్పుడు ఆన్ అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వాలి. అలాగా ఉంటే అలాగా మన బుద్ధిని అంతగా ప్రేరేపించగలిగినప్పుడు, మన బుద్ధిని అంతగా స్థిరత్వంలో ఉంచినప్పుడు మన ఇంద్రియాలు మన ఆధీనంలో మన వశంలో ఉంటాయి. ఇది చూడాలి అంటే కళ్ళు చూడాలి, ఇది చూడొద్దు అంటే కళ్ళు తెరిచి ఉన్నా కూడా చూడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది,
ఈ స్క్రీన్ మీద అందరూ కనిపిస్తారు. అందరి వైపు చూస్తుంటే ఇక్కడ ఆలోచన అనేది మళ్ళీపోతది. అందుకని కళ్ళు చూస్తున్నాయి, కానీ దృష్టి ఎక్కడ ఉంది? కెమెరా కన్ను మీద ఉంటది. అప్పుడు మనం జీరో. అంటే కళ్ళు చెప్పిన మాట వింటున్నాయి. ఆన్ అంటే ఆను, ఆఫ్ అంటే ఆఫ్. అదే విధంగా చేతులు, చేతలు, భావనలు, వాసనలు, మాట, వినికిడి. వినాలనుకున్నదే వినగలగాలి. వినకూడనివి అక్కడ మాటలు వినిపిస్తున్నాయి. వినకూడనివి వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలా? మన చెవులకి చెప్పాలా, నీకు సంబంధం లేదు, అది వినడం వల్ల నీకు ఇబ్బంది వస్తది, బాధ వస్తది, వదిలేయ్ అంటే అది వదిలేయాలి. అది దాని అర్థం. అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను, ఇంద్రియార్థములు, విషయాదుల నుంచి, ఇంద్రియాలని నిన్న మనం చెప్పుకున్నాం. ఇంద్రియాలు, మన ఇంద్రియాలు ఐరన్, ఇంద్రియార్థములు, బయట విషయాలు మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతా ఉంటాయి. ఇవి అట్రాక్ట్ అయినా కూడా రియాక్షన్ ఇవ్వకుండా ఉంచగలగాలి. అంటే వింటుంటాం, కానీ నో రియాక్షన్. నాకు సంబంధం లే, నువ్వేమైనా మాట్లాడుకో, ఏ మాట్లాడి నా చెవులోకి వెళ్ళి, నాకు సంబంధం లే. నా బుద్ధిలోకి నేను దాన్ని తీసుకోకూడదు. నా బుద్ధి స్థిరంగా ఉండాలి. నా బుద్ధి ఈ మాటల వల్ల విచలితం కాకూడదు, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని నేను అనుకుంటే అలాగ ఉంచగలగాలి. అది ఫస్ట్ సొల్యూషన్. ఎట్లు ప్రవర్తించును. ఓకే, నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. రెండో సొల్యూషన్ 59, 60, 61 మూడు కలిపి. ఓకే, ఈ 3 శ్లోకాలు కలిపి చూద్దాం. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. అంటే చాలా మంది రియాక్షన్ ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఆసక్తి మిగిలి ఉండును. మిగతావి కూడా చూద్దాం. 60. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సు ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోవచ్చునే ఉండును. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, అంటే చిత్తమును పరమాత్మయందు లగ్నమును చేసిన వాడై, మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా ఉండును. ఇంద్రియాల్ని వశమునందు ఉంచుకున్నవాడు బుద్ధి స్థిరంగా ఉండిద్ది. ఓకే, అది చెప్తున్నారు ఈ 3 శ్లోకాలు. అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది. చాలా మంది కోరికల వైపు పరిగెట్టకూడదు, ఇంద్రియాలని లాక్ చేయాలి అని చెప్పి కంటికి కనిపిస్తున్న దాన్ని, చెవులకు వినిపిస్తున్న దాన్ని, లోపల కలుగుతున్న భావనలన్నింటినీ తొక్కి పెడతారు. అంటే వాటిని బలవంతంగా బంధిస్తారనమాట, లాక్ చేస్తారు. ఇది ఎలా ఉంటదంటే, ఒక బంతిని అలాగా తొక్కి ఉంచితే ఒక్కసారి అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, డబుల్ ఫోర్స్ తో వెనక్కి వస్తుంది. అంటే బయట అన్ని ఆపుతున్నాం, కానీ లోపల ఆసక్తి ఉంది, లోపల తిట్టాలని ఉంది, లోపల కావాలని ఉంది, వినాలని ఉంది, విని రియాక్షన్ ఇవ్వాలని ఉంది. ఈ ఆసక్తి లోపల ఉండిపోయి బయటికి నొక్కామనుకోండి, ఏదో ఒక రోజు అది బ్లాస్ట్ అవుద్ది, బొంబాడవుద్ది. ఏంటి, రెండింతల వేగంతో మళ్ళీ పైకొస్తాది. కాబట్టి ఏం చెయ్యాలి? ఆ విధమైన సమస్య ఉంది అంటే దీని అర్థం ఏంటి? తాబేలులాగా ఏంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నావా? లోపల ఆసక్తి ఇంకా ఉందా? ఓకే, తప్పేముంది? ఒక పంచి, గతంలో అనుభవాలు ఉన్నాయి కదా, గతంలో దెబ్బతిన్న అనుభవం ఉంది, బాధపడిన అనుభవం ఉంది. ఇలాగ సమాధానాలు ఇచ్చినప్పుడు తిరిగి మనం పొందిన బాధ ఉంది, వేదన ఉంది. ఒక మాట ఇచ్చి 10 మాటలు కాసిన పరిస్థితి ఉంది. అనవసరమైన విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అందరి చేత మాటలు పడి పరువు తీసుకున్న సమస్యలు, ఆ అనుభవాలు ఉన్నాయి కదా, ఆ అనుభవాన్ని గుర్తు చేసుకో. ఎప్పుడైతే అనుభవాన్ని గుర్తు చేసుకుంటామో అప్పుడు మనకే అర్థమవుతుంది, మన బుద్ధి మనకు చెప్తుంది, మన బుద్ధిని అటువైపు మళ్ళించాలి. చూడు, అంతకుముందు ఒకసారి ఇలాగే జరిగినప్పుడు మనం ఇలా కలగజేసుకున్నప్పుడు ఒకటిచ్చి 4 కాయాల్సి వచ్చింది. అవసరమా మనకి? గత జ్ఞానం, పాత అనుభవాన్ని జ్ఞానంగా మార్చి
కోరిక పూర్తయ్యాక వాడు సహజంగా ఉంటాడు, సహజంగా మారతాడు. అంటే ఆ క్షణంలో మనం ఏం చేయాలి? ఆసక్తి ఉంది కదా, ఆ ఆసక్తికి మనం ఇది ఇవ్వాలి. ఒకప్పుడు జరిగింది, పాత అనుభవం ఉంది కదా, ఆ పాత అనుభవాన్ని గుర్తు చేసుకో. అప్పుడు ఆ ఆసక్తి కూడా తొలగిపోతాది. ఆసక్తి మిగిలి ఉండును. ఆసక్తిని తీయాలి ఇక్కడ. ఆసక్తిని ఎలా తీస్తాము? అదేమైనా ఏంటి, ఒక పెన్నా పెన్సిలా బ్యాగ్ లో ఉంది తీసి పారేయడానికి కాదు కదా, అదొక భావన లోతుల్లో ఉంది. దానికి సమాధానం కావాలి. సమాధానం గత అనుభవం. ఒక స్వీట్, ఇది భౌతికంగా గొడవలు వాటి గురించి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్వీట్ తినాలనిపించింది, లేదంటే మంచి బిర్యానీ తినాలనిపించింది, వెజ్ బిర్యానీ తినాలనిపించింది. కానీ అప్పుడు సిచ్యువేషన్ లేదు. ఆ సిచ్యువేషన్ లో లేదు, లేదంటే ఆ అవైలబిలిటీ లేదు, లేకపోతే ఏదో ఒకటి. అప్పుడు ఏం చేస్తాం? కావాలి 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 అని కూర్చుంటూ వస్తుందా? రాదు. చక్కగా అంతకు ముందు తిన్నాం కదా, అంతకు ముందు తిన్న ఆ అనుభవాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటే, ఆ అనుభూతిని మనం గాని గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్ గా కోరిక పొందేశాము, నెరవేరిపోతుంది, సహజంగానే జరిగిపోతది. అంటే జస్ట్ మన డ్యూటీ ఏంటి? ఆసక్తికి ఏం సమాధానం ఇవ్వాలి అని ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచేయాలి, ట్రైనింగ్ ఇచ్చేయాలి. నిజంగా మనం అనుభూతిని గాని ఆస్వాదిస్తే, మన అనుభవాన్ని ఆస్వాదిస్తూ అనుభూతిగా మార్చుకుంటే సహజ సిద్ధంగా ఆసక్తి అనేది దాటుతాము. సహజ సిద్ధంగా ఆసక్తిని దాటుతాం. స్థితప్రజ్ఞుడు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాటి నుండి ఆ ఆసక్తిని తొలగిపోవును. అంటే వాడు, ఆ మాట్లాడేవాడు కూడా పరమాత్మే. ఎందుకంటే వాడు మనకి టెస్ట్ చేస్తున్నాడు. డ్రీమ్స్ లోనే కాదండో, భౌతికంగా కూడా టెస్టులు జరుగుతాయి. ఆ టెస్ట్ చేస్తున్నాడు. పాత అనుభవం ఉంది, అమ్మో ఈ టెస్ట్ లో నేను అప్పుడు ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు. అది పరమాత్మ సాక్షాత్కారం కాదా? పరమాత్మ వాడి రూపంలో మనల్ని పరీక్షించట్లేదా? మన రుచికి పరీక్ష జరగట్లేదా? మన కోరికకి ఈ ఆస్వాదన ద్వారా, ఈ కోరిక ద్వారా పరీక్ష జరగట్లేదా? ప్రతి పరీక్షలోనూ పరమాత్మ సాక్షాత్కారం అంటే ప్రతి వ్యక్తిలోన పరమాత్మ చూడగలిగినప్పుడు మన అనుభూతిని కూడా, అంటే మన గత చైతన్యాన్ని, గతాన్ని కూడా పరమాత్మగా చూడగలిగినప్పుడు మనల్ని మనం, వాడు పరమాత్మ అయితే మనం పరమాత్మ కదా, మనలో ఉన్న ఆస్వాదన, ఆ గుణం పరమాత్మ సాక్షాత్కారం కాదా? అనుభూతితో దాటొచ్చు. చెప్తూ ఇంక చూద్దాం. నిగ్రహించలేనప్పుడు పరమాత్మని పట్టుకోవాలి. అంటే ఇక్కడేంటి? ఆసక్తి, నిగ్రహం లేదు. ఏదో ఉంది కోరిక, దాని పట్ల నిగ్రహం లేదు. నిగ్రహం లేనప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ పొందాం కదా, గతంలో పొందాం కదా, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ గతం కూడా పరమాత్మే కదా. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు, కాలం, అనంత కాలస్వరూపం కాదా? నెక్స్ట్, అందుకే ఆ మాట వాడారు. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి తన మనసును ఇంద్రియముల వైపు బలవంతంగా లాగుకుని పోతూనే ఉండును. ఎందుకు ఆసక్తిని వేడాలి? ఎందుకు ఆసక్తి పట్ల ఆసక్తికి సమాధానం ఇవ్వాలి అంటే, అది బలవంతంగా మనసుని లాక్కుపోతాయి, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాయి. కావాలి 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 అని మళ్ళీ మనల్ని బాగా ప్రేరేపిస్తాయి. అందుకు ఆసక్తిని ఈ విధంగా క్లియర్ చేయాలి. అంటే కోరికలను బలవంతంగా నొక్కి పెడితే అవి బ్యాకప్ అవుతాయి. ఆ ఇంటెన్షన్, ఆ ఆసక్తిని గతకాలపు అనుభవంతో కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ 61. కనుక సాధకుడు అయితే ఇది ఎలా సాధ్యం? ఇంతగా ప్రతి క్షణం కూడా, ప్రతి సెకండ్ మనలో కలిగే ప్రతి కోరికని కూడా పరమాత్మ సాక్షాత్కారంతో ఎలా సాధ్యమయ్యా అంటే ధ్యాన సాధన. ఇక్కడ వచ్చింది. ఇంద్రియాలన్నీ కట్టిపెట్టి కూర్చోబెడతాం కదా ధ్యాన సాధనలోన, ఆ శక్తి వస్తుంది మనకి. అంటే ఇంద్రియాలని కూడా అంతవరకు మనకేంటి, ఇంద్రియాలు మన మాట వింటాయా, మనసు మన మాట వింటదా, దాని మాట మనం వినాలి గాని, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనకు ఒక నమ్మకం వస్తుంది. ఎస్, ఇంద్రియాలని కొంతసేపు కట్టి పెట్టగలము, మనసుని కట్టి పెట్టగలము, ఇది సాధ్యమే. ఏ విధంగా? పరమాత్మ సాక్షాత్కారంతో ప్రతి ఒక్కళ్ళలో ఉన్న పరమాత్మని, తత్వాన్ని
అర్థం చేసుకోవడంతో, గత కాలంలో ఉన్న ఆత్మలో ఉన్న కారణాన్ని చెక్ చేసుకోవడంతో ఈ విధంగా సాధ్యమే. ఇది 61లో చెప్తున్నా చూడండి. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడై, అంటే చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై, మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలను. ఏలనన ఇంద్రియములను వశమునందు ఉంచుకున్న వాని బుద్ధి స్థిరముగా ఉండును. బుద్ధి స్థిరత్వం రావాలంటే ఇంద్రియాల్ని వశంలో ఉంచుకోవాలి. ఇంద్రియాల్ని వశంలో ఉంచుకోవాలంటే ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేస్తూ నేను ఆత్మ పదార్థాన్ని ఎరుకని పెంచుకుంటూ, ఈ ఆత్మ పదార్థము పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి అనే ఎరుకని పెంచుకుంటూ, మన ఏమంటాము, మన రికార్డులోన ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు ఈ విధంగా ఉండగలడు. ధ్యాన సాధన వల్ల ఇవన్నీ సాధ్యం, నిజంగా సాధ్యం అని చెప్తున్నారు. చెప్తూ ఇంకో ఈ రెండో ప్రశ్నకే ఈ మూడో ప్రశ్న యొక్క రెండో సమాధానంలోనే 62, 63 చాలా కీలకమైన సులువిచ్చారు మనకి. టెక్నిక్ ఎక్కడ ఆపాలి, ఒక కోరిక కలిగింది, ఆ కోరికని ఎంతవరకు కొనసాగించాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే, ఇక్కడ కంట్రోల్ అంటే అవగాహన, కోరికని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం. బంధిస్తే ఏది బంధింపబడదు, తిరిగి వస్తుంది, డబుల్ స్పీడ్ తో వస్తుంది. దేన్ని బంధించలేము, దేన్ని తొక్కిపెట్టలేము, దేన్ని నొక్కి పెట్టలేము. అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, ఇదొక్కటే సాధ్యం. దీనివల్ల ఏదైనా సాధ్యం. ఈ శ్లోకాలే చూడండి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే శ్లోకం ఉంటుంది చూసారా, అది 63, 62, 63. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఫస్ట్ పాయింట్. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. సెకండ్ పాయింట్. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. థర్డ్ పాయింట్. అట్టి క్రోధం వలన వ్యామోహం కలుగును. ఫోర్త్ పాయింట్. దాని ప్రభావము స్మృతి చిన్నాభిన్నమగును. ఫిఫ్త్ పాయింట్. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపక శక్తి, జ్ఞాన శక్తి నశించును. సిక్స్త్ పాయింట్. బుద్ధి నాశం వల్ల మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అంటే విషయ చింతన, విషయాలు ఉన్నాయి కదా, దాని గురించి చింతన చేయడం. ఏవో చూసాం, ఏదో కావాలి, ఆలోచన అట్రాక్ట్ అయింది కదా మనసు. విషయ చింతన వలన చేయు పురుషునకు, ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ, మగవాడు ఆడది అని కాదండి, ఆత్మ. ఆ విషయంలో ఆసక్తి ఏర్పడుతుంది. విషయ చింతన వల్ల ఇంద్రియాల్లో ఒక ఆసక్తి, ఇది కావాలి అనేది ఏర్పడుతుంది. ఏర్పడిందా? ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ విషయ చింతన, తర్వాత ఆసక్తి. ఆసక్తి వలన ఆ విషయంలో పొందుటికై కోరికలు కలుగును. ఆసక్తి వలన ఎలాగైనా ఇది పొందాలి, దీన్ని ఎలాగైనా పొందాలి, పొంది తీరాలి అనే కోరిక వస్తుంది. కోరిక వచ్చిందా? ఆ కోరిక తీరలేదు. కోరిక తీరిందనుకో ఒక లెక్క, కోరిక తీరలేదనుకో ఒక లెక్క. కోరిక తీరితే నా అంతటి వాడు లేడు, అహంలోకి వెళ్తాం. కోరిక తీరలేదంటే క్రోధానికి వెళ్తాం. కోపం కాదు, క్రోధం. ఎందుకు అవ్వలేదు, ఎందుకు, నేను నా వల్ల కాలేదా, ఏం జరిగింది, ఎవడు అడ్డుపడ్డాడు, ఎవడు ఏం చేసి, ఎవడి వల్ల తీరలేదు, దేని వల్ల తీరలేదని క్రోధంలోకి వెళ్తాం. వెళ్ళామా? నెక్స్ట్. అట్టి క్రోధం వలన వ్యామోహము కలుగును. ఎట్టాగైనా సరే దీన్ని నెరవేర్చుకోవాలి, ఏం చేసైనా సరే, చంపైనా చచ్చైనా నెరవేర్చుకోవాలి. వ్యామోహం అయిందా? దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. మన స్మృతి అంటే అవేర్నెస్ కోల్పోతాము. మనం ఏం చేస్తున్నాము, ధర్మమా అధర్మమా, ఉచ్చమా నీచమా, అన్ని కోల్పోతాం. అవేర్నెస్ కోల్పోతాం, ఎరుక కోల్పోతాం. వ్యామోహం వచ్చిందా, ఎరుక కోల్పోతాం. ఎరుక కోల్పోయామా, స్మృతి భ్రంశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాన శక్తి నశించును. ఎప్పుడైతే బుద్ధి నశించిందో, ఎప్పుడైతే అవేర్నెస్ కోల్పోయామో, ఇక్కడ ఉన్న ఈ బుద్ధి మరి పనిచెయ్యదు. ఎందుకంటే ఆ బుద్ధి మాట మనం వినంగా, దాటిపోయాం కదా, ఆ స్టేజ్ దాటిపోయాం. బుద్ధి మాట మనం వినాం, అది చెప్తుంది, మనం వినాం. స్మృతి బుద్ధి నాశాత్, బుద్ధి నశించిపోయింది. బుద్ధి నశించడమే మృత్యువుతో సమానము. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నాశనం వల్ల మనుజుడు తన స్థితి నుంచి పతనమైపోతాడు. జ్ఞానం కోల్పోతాం. బుద్ధి ఎప్పుడైతే నశించిందో జ్ఞానం కోల్పోతాం. ఉచ్చం నీచం మర్చిపోతాం. ఏదో ఒక దారుణం ఖచ్చితంగా చేస్తాం. అయితే ఏం చేయాలి, ఎక్కడ బ్రేక్ కొట్టాలి? ఆసక్తి కుదరదు, ఎందుకంటే ఇంద్రియార్థాలు ఇవన్నీ సమాజం, సొసైటీ, సంసారంలో ఉన్నాం. ఆసక్తి దగ్గర కుదరదు. నెక్స్ట్ కోరిక, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. కోరిక కలగడం సహజం, దాన్ని ఆపలేం. అయ్యింది కోరిక, ఏమైంది, ఏంటిది,
విషయ చింతన, విషయ చింతన ఆపలేం. విషయ చింతన ఆసక్తిగా మారింది, ఆపలేం. ఆసక్తి కోరికగా మారింది, ఆపలేం. కోరిక ఎప్పుడైతే క్రోధంగా మారుతుందో మనలో మార్పు వస్తుంది, ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. అదే చర్యల కట్టు అంటారు సార్. ఆ ఆవేశం దగ్గర ఒక్క నిమిషం ఆగి, ఎందుకింత ఆవేశపడుతున్నాను? ఓకే అబ్బా, తీరితే తీరింది, లేకపోతే లేదు. దానికి ఇంత ఆవేశం ఎందుకు అని ఆ మొమెంట్ లో మనల్ని మనం చెక్ చేసుకున్నామా, సెల్ఫ్ చెకింగ్ చేసామా, మనం బుద్ధి నశించకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అక్కడ చెక్ చేసుకోలేదా, మిగతా స్టెప్లన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. మనం చేయాల్సిన దారుణము, దుష్కర్మో, సత్కర్మో ఏదో ఒకటి చేస్తాం. మొత్తానికి మనల్ని మనం నాశనం చేసుకుంటాం. సో ప్రవర్తన ఎక్కడ బ్రేక్ కొట్టగలగాలి? ఆవేశానికి లోనయ్యాము, భావోద్వేగానికి లోనయ్యాము, అక్కడ ఒక్క క్షణం ఆగాల, అక్కడ బ్రేక్ కొట్టాల. అంటే మనకి మనం ట్యూన్ చేసుకోవాలి, మననం చేసుకోవాలి. ఆవేశం వచ్చిందా అక్కడే ఆగిపో, 1-4 సార్లు ఆలోచించు అని మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే సాధ్యపడదు. ఓకే, మూడో ప్రశ్నకి మొత్తం 5 శ్లోకాల్లో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సారీ, రెండో ప్రశ్న కదా, మూడో ప్రశ్నే. నెక్స్ట్ 4వ ప్రశ్న ఏంటది? ఎట్లు నడుచును, ఎట్లు నడుచును అనేది 4వ ప్రశ్న. దానికి 64, 65 ఈ రెండిట్లో సమాధానం ఏంటంటే, చూడండి. నడుచును అంటే ప్రవర్తన, నడవడిక. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయమును గ్రహించుచున్న మనశ్శాంతిని పొందును. అంటే అంతఃకరణమును వశమునందుంచుకొనిన వాడు, తన అంతఃకరణము తన కంట్రోల్లో ఉన్నప్పుడు వాడు ఇంద్రియముల ద్వారా విషయాల్ని చింతన చేయుచున్నా, కోరికలు నెరవేర్చుకుంటున్నా, రాగం వచ్చినా, ద్వేషం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ బ్యాలెన్స్ స్టేజ్ లో ఉండి దాన్ని ఎంజాయ్ చేయగలడు. అతి మితి రెండు లేకుండా మధ్య మార్గంలో ఉండి ఎంజాయ్ చేయగలడు. ఎందుకంటే అంతఃకరణం వాడి వశంలో ఉంది కాబట్టి. అంటే విషయ చింతన దాటే మార్గం ఇందాక చెప్పారు. ఇప్పుడు ఏంటి, నడవడికి ఎలాగ ఉంటది? ఎందుకంటే వాడికి తెలుసు దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, దేన్ని ఎక్కడ కట్ చేయాలి, దేన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సుఖాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కోరికను ఎలా అర్థం చేసుకోవాలి, కోరికను ఎలా నెరవేర్చుకోవాలి. ఒక్క విషయం అండి, కృష్ణ పరమాత్మ ఎప్పుడు కోరికని చంపమని చెప్పలా. కోరికని నెరవేర్చుకునే తెలివైన సులువైన మార్గాలు అందించారు. 3 రకాల మార్గాలు ఇచ్చారండి. 3 రకాల మార్గాలు ఇచ్చారు. ఎలా నెరవేర్చుకుంటావు నీ ఇష్టం. అలా చేస్తావా, తాబేల్లా చేస్తావా, ఓకే. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడు అవుతావా, నీ ఇష్టం. లేదు ఏంటిది, ధ్యాన యోగం ద్వారా ఇంద్రియాలని నీ వశమునందు ఉంచుకొని అవి నీ కంట్రోల్లో ఉన్నట్టు చేసుకుంటావా, నీ ఇష్టం. కోరిక నెరవేరింది, అది క్రోధంగా మారింది, ఓకే, క్రోధం ఎందుకు అయ్యింది అని అలా చెక్ చేసుకుంటావా? అంటే ఇది ఒక పరిస్థితికి ఒక సలహా పనికి వస్తుంది, ఇంకొక పరిస్థితికి ఇంకో సలహా పనికి వస్తుంది. పరిస్థితిని బట్టి ఈ సలహాలు వాడుకోవచ్చు, ఈ విధానాన్ని ప్రయోగించుకోవచ్చు. అంత అద్భుతం. అందుకే సాంఖ్యయోగము సంక్షిప్త భగవద్గీత అని అన్నారు. షార్ట్కట్ లో మొత్తం ఆన్సర్లన్నీ ఇచ్చేసారండి, మొత్తం ఇచ్చేసారు. నిజంగా పట్టుకుంటే మాత్రం బ్రతుకు పండగే, జీవితం నిజంగా సెలబ్రేషన్ గా చేసుకోవచ్చు. సో ఇది చూడండి, 64 ఇది చెప్పి మనశ్శాంతిని పొందినని చెప్పి 65లో మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ఎప్పుడైతే మనశ్శాంతితో ఉంటామో ఇంకా దుఃఖం ఎందుకు వస్తుందండి? జీవితం పట్ల తృప్తి ఉంది, క్షమ అడుగుతూ, క్షమిస్తూ, కృతజ్ఞతతో ఉండడం వలన మనకి బాధ పెట్టిన వాళ్ళ పట్ల కూడా మనకి ద్వేషము, కోపము రాదు. ఎందుకంటే వాడు పాపం పాత్రధారయ్యాడు. మన కర్మని మనకి తెలియజేయడానికి, మనం జ్ఞానం వైపు నడవడానికి వాడు ఇప్పుడు కూడా మన దగ్గర మన చేతుల్లో బలిపశువు అవుతున్నాడు. అది తెలిసిన తర్వాత ఇంకా మనం ద్వేషంతో ఉండగలమా? ద్వేషించగలమా? కోపగించుకోగలమా? అసహించుకోగలమా? సాధ్యపడుతుందా? అందుకని లోపల ఆనందంగా ఉంటాడు. చూడండి, మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ఇంకా లోపల దుఃఖమే ఉండదబ్బా, ప్రతిదానికి కారణం తెలుసుకున్నాడు. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. మన బుద్ధి ఎంతసేపు ప్రతి ఒక్కళ్ళో ఆ పరమాత్మ తత్వాన్ని చూస్తూ వాడి నుంచి ఏ సందేశం వస్తుంది, వీడి నుంచి ఏ సందేశం వస్తుంది, వీడి నుంచి ఏం నేర్చుకోవాలి, వాడి నుంచి ఏం నేర్చుకోవాలి,
ఏ విధంగా పరమాత్మ నిర్వాణమయ కోసం ద్వారా కనెక్ట్ అయి నాకు సందేశం ఇస్తున్నారని బుద్ధి ఎప్పుడు అటువైపే ఉంటది. దాని వెతుకులాటంతా మారిపోతది. ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి, నా కష్టానికి వీడి కారణం, నా కష్టానికి వాడి కారణం అనేదన్నీ పోయి, వీడే నేర్పిస్తున్నాడు, వాడే నేర్పిస్తున్నాడు, వీడి నుంచే నేర్చుకోవాలి, వాడి నుంచే నేర్చుకోవాలని మొత్తం స్క్రిప్టే మారిపోయిందిగా. స్క్రిప్ట్ మారిపోయినప్పుడు ఆనందమే కదా. అది చెప్తున్నారు. బుద్ధి అన్ని విషయాల నుంచి వైదొలిగిపోతది. ఇంకా అది ఇది సరికానిది, సరి అయినది ఇంకేం ఉండదబ్బా. అన్నీ లర్నింగ్. ఏం చెప్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు, వీడి ద్వారా నేర్పిస్తున్నారు, వాడి ద్వారా నేర్పిస్తున్నారు, వీడి ద్వారా నేర్పిస్తున్నారు. ఇంకా నేర్పడం 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 అంతా నేర్పడమే. బుద్ధి ఇక్కడది. ఇది దాని దాని డైరెక్షన్ మార్చింది. ఎందుకంటే దానికి లెర్నింగ్ మీదే, ఇది నేర్చుకోవడం వల్ల అది ఆనందం పొందుతుంది కదా. ఎవరైనా ఆనందాన్ని విడి దుఃఖం వైపు వెళ్తారా? దానికి అక్కడ ఆనందం వచ్చింది, దానికి కిక్ అక్కడ వచ్చింది. ప్రతి ఒక్కడిని పరమాత్మగా చూడడం వల్ల దానికి కిక్ వచ్చింది, ఆనందం వచ్చింది. అందుకని బుద్ధి ఇటు వెళ్తుంది, అటు వెళ్దు. వీడిని తిట్టాలా, వాడిని కొట్టాలా, వాడిని నిందించాలా, వాడిని విమర్శించాలా, దానికి కిక్ లేదు. అక్కడ కిక్ దొబ్బింది. అక్కడ సారీ పదం వాడకూడదు, సారీ. దానికి కిక్ పోయింది. అక్కడ ఇందులో కిక్ వచ్చింది, ఇందులో ఆనందం వచ్చింది, థ్రిల్ వచ్చింది. అందుకని ఇటువైపు తిరిగిపోరు, ఆటోమేటిక్గా తిరిగిపోరు. ఇంక మరి ఇంకా ఆలోచించదు. మన పర్మిషన్ కూడా తీసుకోవచ్చుమా, దాన్ని అలా ట్రైన్ చేసేయాలి మనం. ఓకే, మన చేతుల్లో మన చేతల్లోనే ఉంది. చెప్తూ 66 ఇంద్రియములు మనస్సు వశమనందు ఉండని. అంటే ఇక్కడ వరకు అర్జునుడు అడిగిన 4 ప్రశ్నలకి సమాధానాలు అయిపోయి, 54వ శ్లోకంలో అర్జునుడు అడిగిన 4 ప్రశ్నలకి సమాధానాలు అయిపోయి అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇంకొక మాట చెప్తున్నారు. ఇప్పుడు పొందినవాడు పరిస్థితి చెప్పారు. పొందనివాడు, పరమాత్మ ప్రాప్తి పొందనివాడు అంటే, పరమాత్మ ప్రాప్తి పొందడం అంటే ఆయన ఏమైనా ఇస్తారా మనం పొందడానికి? మనం అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలోన ఆ పరమాత్మ తత్వాన్ని చూడడం అనేది, వాడు పరమాత్మ యొక్క రూపమే అనేది చూడడం అనేది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో ఇవన్నీ సాధ్యమైపోతాయి. మొత్తం అన్ని నడిచిపోతాయి, మొత్తం అంతా సరైపోతది అని చెప్తున్నారు. చెప్తూ ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. ఎవరికైతే ఇవి వశములో ఉండవో నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడి యొక్క మనస్సు గాని ఇంద్రియములు గాని వాడి వశంలో ఉండవు. ఈ అట్నుంచిటైనా ఇట్నుంచిటైనా అర్థం ఒకటే. మనం ఇట్నుంచి అటు తీసుకొస్తామా, అట్నుంచి ఇటు తీసుకొస్తామా, బుద్ధిని నిశ్చయంగా ఉంచుతామా, ఉంచితే మనసు ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి. మనసు ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తే బుద్ధి నిశ్చయంగా ఉంటది. ఎవరికి ఎలా సులువైతే అలా చేసుకోవచ్చు, ఏది సాధ్యం అనుకుంటే అలా చేసుకోవచ్చు. అట్టి ఆసక్తి, అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. ఆస్తిక భావము. ఓకే, అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలదు. ఎవడైతే ఇలాగా కంట్రోల్లో ఉంచుకోడో వాళ్ళలోన ఆస్తిక భావము అంటే ఇంటెన్షన్ ఇవన్నీ కలగవు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. ఇటువంటి భావన లేనివాడు శాంతంగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ ఉంటది? ఉండదు కదా. అది చెప్తున్నారు. అంటే లేనివాడి యొక్క లక్షణాలు చెప్తూ 67 చూడండి, 2 minutes. నీటిపై అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏమని అంటే ఎందుకు వాడికి ఉండదు అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. నీళ్లపై ఒక నావ ఉంది, అందులో నావికుడు లేడు. అంటే ఒక పడవ ఉంది, నీళ్లున్నాయి, నావికుడు లేడు. ఆ నావ గాలి ఎటు కొట్టుకుపోతే, ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది కదా. ఎందుకంటే కంట్రోల్ చేసేవాడు లేడు, దాన్ని తన మార్గం వైపు నడిపించేవాడు లేడు కాబట్టి అది కొట్టుకుపోతా ఉంటది. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనసు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించును. అంటే ఒక్క ఇంద్రియమైనా సరే, ఆ పంచేంద్రియాలు కలిపి లాగాల్సిన పనిలా, ఒక్క ఇంద్రియమైనా సరే మనస్సుని తన వైపు లాక్కుపోతుంది. అంటే మన చేతల మీద, మన చేష్టల మీద, మన జీవితం అనే ఈ నావ మీద మన కంట్రోల్ ఉండాలి. అది ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి, చేతైనదిగా ఉండాలి. పరమాత్మ ప్రాప్తి ఆ కోణం నుంచి తెచ్చుకోగలిగితే నిశ్చయాత్మక బుద్ధి జరుగుతుంది. నిష్కామ కర్మయోగంలో ఉంటే పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ ప్రాప్తి ఉంటే నిష్కామ కర్మయోగం. అట్నుంచిటైనా ఇట్నుంచిటైనా జరిగేది అదే. అంటే నావ ఎలాగైతే కొట్టుకుపోతుందో ఇంద్రియాలు బుద్ధిని అలా లాక్కుపోతాయి, తన వైపు లాక్కుపోతాయి. కాబట్టి
కంట్రోల్ ఎలాగా? నువ్వు ఇలా ఉండాలి అని బలవంతం కాదు, అవగాహనతో అర్థం చేసుకుంటూ. 68 కనుక ఓ అర్జున, అందుకని అర్జున, ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉంటది. బుద్ధి స్థిరముగా ఉండాలంటే ఇంద్రియములు, ఇంద్రియార్థములు రెండిటిని అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా, అప్పుడే సాధ్యమవుతుంది అని చెప్తూ 69 నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీను మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి అంటే మననశీలునకు రాత్రితో సమానము. ఇక్కడ భౌతిక జీవితం మాత్రమే అనుకునే వ్యక్తి, ఆధ్యాత్మికము భౌతికము రెండు ఉన్న వ్యక్తి యొక్క వ్యత్యాసము. అంటే ముని ఒక మననశీలుడు, మననం చేస్తూ నేను ఆత్మ పదార్థాన్ని, ఎదుటివాడు కూడా ఆత్మ పదార్థము అనే ఎరుకలో ఉండేవాడు. ప్రతి క్షణం కూడా వాడు పరమాత్మ, వాడి నుంచి నేను ఏదో నేర్చుకోవాలి కాబట్టి వాడు ఈ మాట అన్నాడు, వాడు ఇలా ప్రవర్తించాడు, వీడు ఇలా ప్రవర్తించాడు, ఈ దుఃఖం వచ్చింది, ఈ సుఖం వచ్చిందని ప్రతి క్షణాన్ని కూడా ఎరుగుతూ ఉంటాడు. కేవలం భౌతిక జీవితమే సర్వస్వం అనుకునేవాడు, భౌతిక జీవితం మాత్రమే సర్వస్వం అనుకునేవాడికి ఇదంతా కూడా ఏమి బోధపడదు, ఇదంతా కూడా ఏమీ తెలీదు. వాడికి అది రాత్రి, వీడికి ఇది పగలు. అంటే నిరంతరం అవేర్నెస్, ప్రతి క్షణం అవేర్నెస్ లో ఉండడం, దాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో నువ్వు మననశీలుడుగా ఉంటావా, లేదంటే యోగి ఎప్పుడు మేల్కొని ఉంటాడు. ఇక్కడ మేల్కొని ఉండడం అంటే ఏంటండి? నిద్రపోవడం, ఈ భౌతిక శరీరం కళ్ళు తెరిచి ఉండడం, కళ్ళు మూసుకొని ఉండడమా? కాదు, అవేర్నెస్ లో ఉండడం. అవేర్నెస్ లో ఉన్నవాడు యోగి. వాడు ఎప్పుడు కూడా పరమాత్మ ప్రాప్తిలో ఉంటాడు, ప్రతి ఒక్కడిని పరమాత్మగా చూడగలుగుతాడు, ఆ కనెక్టివిటీలో ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 70 సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములు కలిగింపకయే వానిలో లీలమగును. అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును. భోగాసక్తుడు శాంతి పొందలేడు. భోగాల దగ్గర ఆగిపోయామా మనశ్శాంతిని కోల్పోతాము. భోగాల నుంచి జ్ఞానం వైపు వచ్చామా ఏది మనల్ని చెలింపచేయజాలదు. వర్షాకాలంలో నదులు చూడండి, పొంగి 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 వస్తుంటాయి, వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. సముద్రము వర్షాకాలం రాకముందు ఎలా ఉంటదో ఇన్ని నదులు వచ్చి తనలో కలుస్తున్నా కూడా అలాగే ఉంటది. ఏమైనా పెరుగుతాదా, తరుగుతాదా, ఏమైనా ఉంటదా చేంజ్ అందులోనా? అదే విధంగా స్థితప్రజ్ఞుడిలోకి ఎన్ని భావనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి దాన్ని తను తీసుకుంటాడు, దాన్ని కూడా లర్నింగ్ గా మార్చుకుంటాడు, ఆహ్వానిస్తాడు. కష్టాన్ని, సుఖాన్ని, సమస్యని, మనోభావాన్ని, భావోద్వేగాలు అన్నిటినీ ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ప్రతిదీ నేర్పిస్తుంది, జ్ఞానం వైపు మళ్ళిస్తాడు. ప్రతిది కూడా నాకు జ్ఞానం అందించడానికే వచ్చింది అనే అవగాహన ఉంటుంది కాబట్టి వాడు తొనకడు, నిండుకుండ తొనకదు. ఎగ్జాంపుల్ ఇస్తూ స్థితప్రజ్ఞుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోరికలన్నింటినీ 71 కోరికలన్నింటినీ త్యజించి మమత, అహంకార, స్పృహరహితుడై చరించినట్టి పురుషుడే శాంతిని పొందును. ఇక్కడ ఇందాకేం చెప్పారు? భోగాశక్తుడి శాంతిని పొందలేడు. భోగాలే కావాలి అనుకునేవాడు ఎప్పటికీ మనశ్శాంతి పొందలేడు. భోగాసక్తుడు కానివాడు అంటే ఎవడు శాంతిని పొందుతాడయ్యా అంటే స్పృహరహితుడై చరించినట్టు పురుషుడే. ఎవరైతే ఏది వచ్చినా కూడా లర్నింగ్ కోసం వచ్చింది, నన్ను జ్ఞానం వైపు మళ్ళిస్తుంది, నేను నేర్చుకోవాల్సింది నాకు నేర్పిస్తుంది అనే అవగాహనలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా శాంతిని పొందుతాడు. కోరికలన్నింటినీ త్యజించి, అంటే ఎలా త్యజిస్తారండి, ఎలా వదిలేస్తారండి కోరికని? అవగాహనతో. పొందేశానబ్బా, అయిపోయింది, తీరిపోయింది, నెరవేరిపోయింది, ఆ జన్మలో అయిపోయింది. చూడండి కొంతమందికి ఈ మధ్యన ఒక మేడంకి ఒక డ్రీమ్ వచ్చింది. తనకి ఆడపిల్లలు, మగపిల్లడు కావాలని చూస్తున్నప్పుడు ఆవిడకు డ్రీమ్ ఇచ్చారు. డ్రీమ్ లోన 2 మగపిల్లల తల్లిగా వాళ్ళని సాకుతూ ప్రేమగా పొలంకి వెళ్ళి పొలం నుంచి రావడం ఇవన్నీ చూపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ కోరిక అక్కడ నెరవేరిపోయింది తల్లి, ఆ జన్మలో మగపిల్లలు కావాలనుకున్నావు, 2 మగపిల్లలకి తల్లిగా ఉన్నావు, ఆ కోరిక అక్కడ నెరవేరిపోయింది. ఈ జన్మలో ఆడపిల్లల తల్లిగా ఉండాలనుకుని డిజైన్ చేసుకుని వచ్చావు, మళ్ళీ డిజైన్ మార్చుకుంటావా? ఆ కోరిక అక్కడ నెరవేరిపోయిందబ్బా. నెరవేరిపోయిన కోరిక మీద మళ్ళీ ఇంటెన్షన్ ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైము, ఇప్పుడు ఈ డిజైన్ చూసుకో అని ఇచ్చారు.
చూసారా? అది లెక్క. అది స్థితప్రజ్ఞుడి. అంటే ఏమున్నా అక్కడ చెక్ చేసుకో. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టి అయినవాడు యోగీశ్వరుడు. 72 ఫైనల్ గా ఇదంతా చెప్పి మొత్తం సాంఖ్యయోగం అంతా పూర్తి చేసి ఫైనల్ గా ఒక్క సమాధానం ఇస్తున్నారు చూడండి. 72 శ్లోకం. ఓ అర్జున, బ్రాహ్మి స్థితి అనగా ఇది ఏ అంటే బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి అంటే ఇది. స్థితప్రజ్ఞుడి యొక్క స్థితే బ్రాహ్మి స్థితి. ఇదియే బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రాహ్మి స్థితి పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. ఎవడైతే ఈ స్థితిలో ఉంటాడో వాడు మోహంలోకి వెళ్ళడు. వెళ్ళే అవకాశమే లేదు, ఛాన్స్ లేదు. అంత్యకాలమునందు ఈ బ్రాహ్మి స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. అంత్యకాలమందు బ్రాహ్మి స్థితిలో ఉండాలి. ఈ అంత్యకాలం ఎప్పుడండి? ఎప్పుడో చచ్చినాడా? ప్రతి రాత్రి అంత్యకాలమే, ప్రతి క్షణం అంత్యకాలమే. ఈ క్షణం ఉన్నా మరుక్షణం ఉండడం లేదో గ్యారంటీ ఉందా? లేదు కదా. ప్రతి క్షణం అంత్యకాలమే. అంటే ప్రతి క్షణం అవేర్నెస్ తో ఉండాలి, ఎరుకతో ఉండాలి, అవగాహనతో ఉండాలి, అర్థం చేసుకోవాలి. నేను ఆత్మ పదార్థాన్ని, నేను పరమాత్మనైతే వాడు పరమాత్మే, వాడు పరమాత్మే, ప్రతి ఒక్కడు పరమాత్మ. వీడందరూ నేర్పించడానికి వచ్చారు, లెర్నింగ్ కోసం వచ్చారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ని లెర్నింగ్ లోకి మార్చాలి. జ్ఞానం అందించడానికే పరమాత్మ నిరంతరం మన వైపే ఉంటూ, మనతో ఉంటూ, మనని చుట్టూ ఉంటూ, మన అన్ని రూపాలలో ఉంటూ మనకి అందిస్తున్నారు అనే ఎరుకతో ఉన్నప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఉంటాము. అంటే బ్రహ్మ ప్రాప్తి పొందిన అద్భుతమైన స్థితిలో ఉంటాము. అర్జున, ఇది సంగతి. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ టక 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 ఆన్సర్స్ ఇచ్చేసి కంప్లీట్ చేసేసారు. 72 శ్లోకాల సాంఖ్యయోగం పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఇంకా లోతుగా నేర్చుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.